I hope each and everyone are This meeting is being recorded. each and everyone are able to see my screen. Yeah, Vasishtha, yes. Okay, right. Today okay guys, if you don't have any other business, you can unmute. మీకు ఏదైనా మీ సైడ్ నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందనుకుంటే మీరు మ్యూట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు అన్మ్యూట్ చేసి అడగండి. రైట్? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మనకి బేసిక్గా కొన్ని సాఫ్ట్వేర్స్ టూల్స్ నేను ఆ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ని బట్టి నేను మీకు చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సింది అనకొండా. దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటారంటే మీరు గూగుల్లోకి వెళ్ళి అనకొండా అని టైప్ చేస్తే అనకొండా డౌన్లోడ్ అని కొడితే ఇక్కడ మీకు ఫస్ట్ వస్తుంది ఫ్రీ డౌన్లోడ్ అనకొండా అని చెప్పి. దీని దగ్గరకు వస్తే ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పి మీ ఓఎస్ వర్షన్ను బట్టి యాక్సెప్ట్ ఆల్ కుకీస్ కొట్టేసండి. మీ ఓఎస్ని బట్టి ఇక్కడ మీకు చూపిస్తుంది. ఒకవేళ మీది ఓఎస్ కాకుండా వేరే ఓఎస్ మీద ఉందనుకోండి, మీకు ఏ ఓఎస్ది కావాలో ఆ ఓఎస్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. గైస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఓపెన్ చేశారు అందరూ? ఇక్కడ మీకు డౌన్లోడ్ కొడితే డిఫాల్ట్గా మీ విండోస్ వర్షన్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్స్లో చూపిస్తుంది 1 GB ఫైల్ ఉంటుంది అది. ఇన్ కేస్ మీకు అందరికీ నేను నెట్ ఫాస్ట్గా ఉంటే చాలా అని చెప్పాను కదా, అదొకసారి చూసుకోండి. దీన్ని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయండి. మీన్వైల్ ఇది డౌన్లోడ్ చేసేటప్పుడు విల్ డిస్కస్ సమ్ అదర్ కాన్సెప్ట్స్. ఓకే, ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను. మీరందరూ దాన్ని యాజ్ ఇట్ ఈస్ ప్యారల్గా డౌన్లోడ్ చేయండి. ఎవరికైనా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి అండి. ఓకే, రైట్. అది ఇన్స్టాల్ అయ్యేలోపు మనం కొన్ని కాన్సెప్ట్స్, మీరు దాన్ని డౌన్లోడ్ చేయండి, అది డౌన్లోడ్ అయ్యేలోపు కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ అండి. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఎస్పెషల్లీ దీన్ని ఆల్రెడీ వేరే వాళ్ళు డెవలప్ చేశారు. అంటే నథింగ్ బట్ యాక్చువల్గా అయితే వాళ్ళు పేటెంట్ పెట్టుకోవచ్చు అనుకోండి. వాళ్ళు తయారు చేసింది కాబట్టి దాని డబ్బులకి మనకు అమ్మవచ్చు. కానీ అట్లా కాకుండా దీన్ని ఫ్రీగా ఓపెన్ సోర్స్ లైసెన్స్ కింద ఉంచేసేసి దీనికి ఎడిషన్స్ కావాలన్నా మనం చేసుకోవచ్చు, దీన్ని మోడిఫికేషన్స్ కావాలన్నా చేసుకోవచ్చు, మనం కమర్షియల్ పర్పస్కైనా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మోడిఫికేషన్స్ చేసుకుని ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు, వాళ్ళకి ఎటువంటి రాయల్టీ ఫీజెస్ పే చేయవసరం లేదు అనే దాన్ని మనం ఫ్రీవేర్ అంటాం అనమాట. ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీవేర్ అందరికీ అవైలబుల్, ఈజీ, ఫ్రీగా వాడుకోవచ్చు మనం ఏం పే చేయకుండా. ఓకే, రైట్. అండ్ కమ్యూనిటీ సపోర్ట్ ఇది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. ఎస్పెషల్లీ మీరు డేటా సైన్స్లోకి వచ్చిన తర్వాత మీరు అంతకుముందు ఏదైనా డెవలప్మెంట్ ఫీల్డ్లో ఉన్నా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ లైబ్రరీస్కి సంబంధించి వర్కౌట్ చేసినా, జావా కానీ .NET కానీ డేటాబేసెస్కి సంబంధించి కానీ మీరు ఏం చేసినా కానీ కమ్యూనిటీ సపోర్ట్, లేకపోతే కమ్యూనిటీ, పైథాన్ కమ్యూనిటీ, జావా కమ్యూనిటీ, .NET కమ్యూనిటీ ఇట్లా ఉంటుంది. కమ్యూనిటీ అంటే ఏంటి అంటే, కమ్యూనిటీ అంటే కొత్తగా ఎక్కడి నుంచో వచ్చేది కాదండి. కమ్యూనిటీ అంటే ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఆ లాంగ్వేజ్ వచ్చిన దగ్గర నుంచి దాన్ని వాడుతూ వీళ్ళు ఆ లాంగ్వేజ్లో లేని ఫీచర్స్ని వాళ్ళ కంపెనీలో చేసే పని కోసమో, లేకపోతే వీళ్ళ డే టు డే ఫంక్షనాలిటీ కోసమో కొత్త వాటిని డెవలప్ చేసి దాన్ని ఈ రిక్వైర్మెంట్ వేరే వాళ్ళకు కూడా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా యూస్ చేసుకుంటారని చెప్పి వీళ్ళు డెవలప్ చేసిన ఫంక్షనాలిటీని అందరికీ అవైలబుల్గా అయ్యేటట్టు చూసి పెడతారనమాట. అట్లాగా అందరూ కలిపి ఒక 1,00,000 మంది 2,00,000 మంది ఉంటే ఆ లాంగ్వేజ్ అనేది ఎంత ఎన్రిచ్గా ఉంటుంది. అలా ఉండి కంట్రిబ్యూట్ చేసేవాళ్ళని, అందులో ఉండే మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేసి ఇంప్రూవ్ చేసేవాళ్ళని, కంట్రిబ్యూట్ చేసేవాళ్ళని అందరినీ కలిపి కమ్యూనిటీ అంటారు. మనకి ఏదైనా ఎప్పుడైనా మనం మిస్టేక్స్ ఐడెంటిఫై చేసినా, లేకపోతే ఏదైనా ఒక రెగ్యులర్గా యూస్ చేస్తున్న ఫంక్షనాలిటీ ఇందులో మిస్ అయింది అనుకున్నా కానీ మనం అటువంటిప్పుడు ఈ స్పెసిఫిక్ వీళ్ళని రీచ్ అయ్యి ఆ కమ్యూనిటీకి సంబంధించిన పోస్టుల్లో పెట్టినా, లేకపోతే కమ్యూనిటీకి సంబంధించిన గ్రూపుల్లో మనం పోస్ట్ అయినా కానీ ఈజీగా రిప్లై అవుతారు. ఎందుకంటే దోస్ ఆల్ ది పీపుల్ ఆర్ ఎంథ్యూజియాసిస్. ఓకే, కమ్యూనిటీ సపోర్ట్ అనమాట. సో నెక్స్ట్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు పైథాన్ని స్కూల్ దగ్గర నుంచి, కాలేజ్ దగ్గర నుంచి, MBA ఏది లేకుండా ప్రతి వాళ్ళకి పైథాన్ అనేది మ్యాండేటరీ ప్రోగ్రామింగ్ అయిపోయిందండి. ఎందుకనంటే పైథాన్ అనేది వెరీ ఈజీ అంటే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చదువుతున్నప్పుడు ఎంత కంఫర్టబిలిటీగా ఉంటుందో అంత, అంటే ఈజీ రీడబుల్, ఈజీ అండర్స్టాండబుల్ అనమాట. వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేసుకున్నా కానీ
ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఈ 3 పాయింట్స్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీవేర్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్ అండ్ వెరీ ఈజీ టు లెర్న్ అండ్ రైట్ కోడ్. క్లియర్ అండి? ఓకే రైట్. మీరు ఎవరైనా ఇంజనీరింగ్లో కానీ బీఎస్సీలో కానీ కంప్యూటర్స్ మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ మీరు రాసే ప్రోగ్రామ్ ప్రింట్ హలో వరల్డ్ని ప్రింట్ చేయడం. దీన్ని మీరు సి లాంగ్వేజ్లో రాయాలంటే ఇంక్లూడ్ stdio.h చెప్పి ఇంటెంట్ డిక్లేర్ చేసి ఫంక్షన్ బ్రేసెస్ ఓపెన్ చేసి ప్రింట్ ఫంక్షన్ ఇచ్చి ఇంత చేయాలి. అదే మీరు పైథాన్ అనుకోండి, డైరెక్ట్గా ప్రింట్ అని చెప్పి హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ చేసేస్తే మీకు హలో వరల్డ్ అని చెప్పేది రిజల్ట్ వచ్చేస్తుంది. ఎందుకనంటే ఈ పైథాన్ అనేది ప్రోగ్రామర్స్ లాంగ్వేజ్ ఒక్కటే కాదు, ప్రోగ్రామర్స్కి వెరీ ఈజీ లాంగ్వేజ్, నాన్ ప్రోగ్రామర్స్ లాంగ్వేజ్. అట్లా అని చెప్పి నాన్ ప్రోగ్రామర్స్ లాంగ్వేజ్ కదా అని చెప్పి ఇందులో ఉండే ఫీచర్స్ ఏమీ తక్కువ లేవండి. ఈ పైథాన్ని చాలా పెద్ద పెద్ద వెల్ నోన్ కంపెనీస్ వాడుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూశారు, ఇన్స్టాగ్రామ్, రెడిట్, స్పాటిఫై ఇవన్నీ డెవలప్ చేసింది పైథాన్ మీద బేస్ చేసుకునే. క్లియర్ గైస్? ఈజీ అన్నారు కదా, ఇందులో ఫీచర్స్ ఉండవేమో, ఈజీ అన్నారు కదా ఇది అన్నిటికీ ఉపయోగపడదేమో అనుకునే భ్రమలో ఉండొద్దు. ఆ తర్వాత మీరు ఓకే, నాకు మీరు అందరూ అనుకుండా అనేది డౌన్లోడ్ అయిపోతే మీరు ఇన్స్టాల్ చేయొద్దండి. డౌన్లోడ్ అవ్వగానే నాకు ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. ఇక్కడ ఇది దాంట్లో డౌన్లోడ్ అయిపోతే అందరూ ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. ఇక్కడ నేను చెప్పేటప్పుడు ఏదన్నా మీకు ఒక పాయింట్ దగ్గర ఏదన్నా క్లారిటీ ఇంకొంచెం కావాలనుకుంటే మీరు ఒకసారి జస్ట్ అన్మ్యూట్ చేసి మీరు క్వశ్చన్ అడగండి, నో ప్రాబ్లం. దానికి హ్యాండ్ రైస్ చేసి మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అన్మ్యూట్ చేసి క్వశ్చన్ అడగండి. అందరూ అనుకున్న ప్లాట్ఫామ్ డౌన్లోడ్ చేశారండి? డౌన్లోడ్ చేస్తే మీరు ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. మీ పక్కన హ్యాండ్ రైస్ చేయడం హ్యాండ్ కనిపిస్తుంది. ఓకే, 2 people ఓన్లీ కంప్లీటెడ్, టోటల్ 9 members. గైస్ ఇప్పుడు నాకు తెలుసు మీరు ఎన్రోల్ అవ్వని వాళ్ళు చాలామంది జాయిన్ అయ్యి ఉంటారు, బట్ మీరు చెప్పింది ట్రై చేయడానికి చేయండి. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. టుడే ఎన్విరాన్మెంట్ సెటప్స్ అన్నీ కంప్లీట్ చేసి మనం పైథాన్ స్టార్ట్ చేస్తాం ఇవాళ. 4 members. Okay, I'll wait for 2 more minutes and after that I'll tell. ఓకే రైట్. మీరు ఆ పర్టిక్యులర్ అనకొండా ప్లాట్ఫామ్ని ఇన్స్టాల్ చేసేసిన తర్వాత, డౌన్లోడ్ చేసిన తర్వాత, అందరూ హ్యాండ్స్ రైస్ చేసిన తర్వాత దెన్ ఐల్ మూవ్ టు దేర్. సో ఈలోపు ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. అసలు మనము ఒక కోడ్ని రాస్తున్నాము. కోడ్ని రాయడం అంటే ఏంటి? మనకు కావాల్సిన వర్క్ని, ఆ వర్క్ ఎలా చేయాలి, వాట్ ఆర్ ద స్టెప్స్, నథింగ్ బట్ అన్ అల్గారిథం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేదాన్ని మనం ఒక దగ్గర రాస్తున్నాము. ఈ రాస్తే కంప్యూటర్ ఎలా చేస్తుంది? అసలు కంప్యూటర్ ఎలా చేస్తుంది గాయస్? నేను చెప్పాను మీకు ఇది ఇంటరాక్టివ్ సెషన్లో ఉండాలి. మీకు తెలుసు, ఓకే, చాలా చిన్న విషయం అనుకుంటే వదిలేసేయండి. బట్ మీకు తెలిసింది కరెక్టో కాదో అని డౌట్ ఉంటే జస్ట్ ట్రై టు ఎక్స్ప్రెస్ ఇట్, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, కోడ్ మనం రాస్తాము. ఆ కోడ్ అనే దాంట్లో ఏముంటాయి? ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కంప్యూటర్కి అర్థమయ్యే బైనరీ లాంగ్వేజ్లోకి చేంజ్ అయ్యి మన ఆపరేటింగ్ సిస్టము, మన ప్రాసెసర్, మనం ఇన్స్టాల్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క వర్చువల్ మిషన్ అనుకోండి. జనరల్గా పీవీఎం అంటాం, పైథాన్ వర్చువల్ మిషన్ అంటాము, జావా వర్చువల్ మిషన్ అంటాము, జస్ట్ ఇన్ టైమ్ అని చెప్పి వాటికి సపరేట్ నేమ్స్ ఉంటాయన్నమాట. ఇదేంటి అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి మనం ఇన్స్టాల్ చేసిన పైథాన్ ఎన్విరాన్మెంట్కి ఒక మీడియేటర్ అనమాట. ఇది ఏం చేస్తుంది? పైథాన్ కోడ్ని ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమయ్యేటట్టుగా మారుస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ కోడ్ అనేది మనకి కంప్యూటర్కి, ఏ ఎలక్ట్రానిక్ డివైజెస్కి అయినా కానీ సిగ్నల్స్ అర్థమయ్యేది 0,1లోనే. ఈ 0,1లోకి మార్చి ప్రాసెసర్లో ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ తిరిగి ఈ కోడ్ని ఆపరేటింగ్ సిస్టమ్కి ఇస్తుంది. ఇది మళ్ళీ ఈ పైథాన్ ప్లాట్ఫామ్కి ఇస్తుంది. ఇది మనకు అర్థమయ్యే వేలో రిజల్ట్ ఇస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2+5 అనే ఆపరేషన్ పర్ఫామ్ చేసామనుకోండి, ఈ 2+5 డైరెక్ట్గా 7 అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసినట్టు కంప్యూటర్ క్యాలిక్యులేట్ చేయదు. ఈ 2ని బైనరీలోకి మార్చాలి, ఈ సింబల్ని బైనరీలోకి మార్చాలి, ఈ 5ని బైనరీలోకి మార్చాలి, ఈ రెండు ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి, ఈ రిజల్ట్ మళ్ళీ మనకి బైనరీలో వస్తుంది, ఈ బైనరీలో వచ్చిన రిజల్ట్ని మళ్ళీ ఈ నెంబర్లోకి మార్చి మనకి చూపించాలి. ఇది ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్. కంపైలర్, ఇంటర్ప్రిటర్ అని చెప్పి రెండు ఉంటాయి. కంపైలర్, ఇంటర్ప్రిటర్. ఒకటేమో కోడ్ మొత్తాన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేది అయితే, ఒకటి కోడ్ మొత్తాన్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసేది. ఓకే, రైట్. ఇప్పుడు స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు సీ 5 హ్యాండ్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా మీకు, పైథాన్ అనేది చాలా వెరీ సింపుల్ లాంగ్వేజ్ అని చెప్పి. ఒక ప్రింట్ హలో వరల్డ్ అనే స్టేట్మెంట్ని మనం ఇచ్చేస్తే మనకి హలో వరల్డ్ అని చెప్పే టెక్స్ట్ ప్రింట్ అయిపోయింది. వీటిని మనం బ్రాకెట్స్ అంటాం జనరల్గా, పెరాంథసిస్ అంటాము. అండ్ దీన్ని ఏవైతే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో వస్తాయో అవి ఫంక్షన్స్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ బ్రాకెట్స్ లోపల మధ్యలో ఉండేదాన్ని జనరల్గా, ఇదైతే యాక్చువల్గా స్ట్రింగ్ లిటరల్. స్ట్రింగ్ లిటరల్ అని ఎందుకు అంటున్నామంటే, ఏదైనా ఒకదాన్ని కోట్స్ మధ్యలో పెడితే దాన్ని మనం లిటరల్ అని చెప్తాము. డబుల్ కోట్స్ కానీ లేకపోతే సింగిల్ కోట్స్ కానీ మధ్యలో పెడితే దాన్ని లిటరల్ అంటాము. గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఇక్కడ వరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. పైథాన్ 2లో అయితే యాక్చువల్గా ప్రింట్ అని చెప్పి స్పేస్ ఇచ్చి మనకు కావాల్సిన దాన్ని ఇస్తే వచ్చేది. కానీ ఇప్పుడు 3లో ఏంటంటే పారాంథసిస్ ఇంక్లూడ్ చేశాడు. బ్రాకెట్స్ పెట్టకపోతే మనకి ఇది ఎర్రర్ ఇస్తుంది, ప్రాపర్గా వర్కౌట్ అవ్వదు. ఓకే అండి, రైట్. మీ ఇన్స్టాల్ చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే దాని మీద డబల్ క్లిక్ చేస్తే మీకు ఆల్ యూజర్స్ కస్టమ్ యూజర్ అని చెప్పి వస్తుంది. 1 సెకండ్, ఐ విల్ ఓపెన్ ది ఇన్స్టాలేషన్ డాక్యుమెంట్. ఒకసారి దాని మీద అందరూ డబుల్ క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేశారా? మీకు ఇప్పుడు ఆప్షన్స్ ఏం చూపిస్తున్నాయి ఇక్కడ? ఏం చూపిస్తున్నాయండి ఆప్షన్స్? ఆప్షన్స్ ఎవరికి ఏం కనిపించట్లేదా? దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ ఏం కనిపించట్లేదా? ఎవరూ చెప్పట్లేదు. నేను ఓపెన్ చేసి నేనే చెప్పనా? Where is it? Chapter and book introduction and installation process. యా నేనైతే ఇన్స్టాల్ చేసేసాను. ఓకే ఫస్ట్ డెమో క్లాస్ చూసి మొత్తం ఫాలో అయ్యి ఓకే ఓకే గుడ్ గుడ్ గుడ్. త్రూ కమాండ్ లైన్ త్రూ ఎగ్జిక్యూట్ చేసి బ్రౌజర్లో ఓపెన్ చేసాను, అయిపోయింది. ఓకే డన్. యా గుడ్.
1 second guys, Word is not opening in it. ఇన్స్టాల్ చేయని వాళ్ళకి ఒకసారి చెప్తున్నానండి, ఇన్స్టాల్ చేయని వాళ్ళకి నేను చూపిస్తున్నాను. అనకొండ ప్లాట్ఫామ్ని ఎవరైతే ఇన్స్టాల్ చేయలేదో వాళ్ళకి నేను చూపిస్తున్నా చూడండి. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆప్షన్స్ వస్తాయి. ఎటువంటి ఆప్షన్స్ వస్తాయంటే యు ఆర్ ఏబుల్ టు సీ నా, మీరు ఇక్కడ చూస్తున్నారా? 1 సెకండ్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేస్తారు. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు రన్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ స్పెసిఫిక్ యూఐ అనేది కనిపిస్తుంది కొంచెం అటు ఇటుగా. ఇప్పుడు మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి అగ్రీ చేసిన తర్వాత, అండ్ నెక్స్ట్ కూడా మళ్ళీ అగ్రీనే ఉంటుంది. ఇక్కడ మీరు మీ సిస్టమ్ యొక్క అడ్మిన్ అనుకోండి, అంటే మీరు ఎవరిదన్నా సిస్టమ్ వాడుతున్నారు అనుకోండి, అప్పుడు జస్ట్ మీ అని చెప్పి కొట్టండి. ఆల్ యూజర్స్కి కావాలి అంటే ఆ సిస్టమ్ దానికి ఆ పర్టికులర్ సిస్టమ్కి లాక్ ఉంటే మీరు అప్పుడు ఆల్ యూజర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ యూజర్స్ సెలెక్ట్ చేసుకున్నా జస్ట్ మీ యూజ్ చేసుకున్న పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది. అక్కడ మీకు కావాల్సిన సైజు, ఎంత అవైలబుల్ స్పేస్ ఉంది మీ సిస్టంలోనే చూపిస్తుంది. అది అయిపోయిన తర్వాత మీకు ఏదైనా అప్డేటెడ్ కావాలి అనుకుందా, స్పేస్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అట్లాగే అది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ అనకొండా యాజ్ మై డిఫాల్ట్ పైథాన్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. పైథాన్ వేరియబుల్ యాడ్ అనకొండా టు మై పైథాన్ వేరియబుల్ ఎన్విరాన్మెంట్, రిజిస్టర్ అనకొండా యాజ్ మై డిఫాల్ట్ పైథాన్ 3.7. సో దీన్ని చూస్ చేసుకోండి. దీన్ని చూస్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం సిఎండిలో నుంచి కూడా డైరెక్ట్గా అనకొండా ప్రాంప్ట్ని మనం యాక్టివేట్ చేయొచ్చు, అంటే కాల్ చేయొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఇన్స్టాలేషన్ కొడితే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలేషన్ తీసుకున్నానికి ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ని బేస్ చేసుకొని. అది 4GB సిస్టమ్ అయినా 8GB సిస్టమ్ అయినా కానీ మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ పెట్టుకొని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మైక్రోసాఫ్ట్ విఎస్ కోడ్ అనేది మీ దాంట్లో ఉండదు, అప్పుడు ఈ పర్టికులర్గా దాన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేయమని చెప్పి చూస్ చేసుకోండి. ఒకవేళ మీ దాంట్లో ఉంటే అవసరం లేదు. ఓకే, అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ లెర్న్ మోర్ అబౌట్ అనకొండా అండ్ లెర్న్ టు గెట్ స్టార్ట్ విత్ అనకొండా ఉంటుంది. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత ఫినిష్ కొడితే, ఫినిష్ కొట్టిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు సెర్చ్లో అనకొండా అని కొడితే మీకు ఇవన్నీ వస్తాయండి. అదొక్కటి ఇన్స్టాల్ చేస్తే మీకు ఇవన్నీ వస్తాయి. అనకొండా ప్రాంప్ట్ అని, అనకొండా నావిగేటర్ అని, అనకొండా పవర్ షెల్ ప్రాంప్ట్ అని చెప్పి ఇవన్నీ వస్తాయి మీకు. ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి ఇవి కనిపిస్తున్నాయండి. కనిపిస్తున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు మీరు అనకొండా నావిగేటర్ అనే దాన్ని ఓపెన్ చేయొద్దు. దీన్ని మనం యాక్చువల్గా ప్యాకేజ్ మేనేజర్ అంటాం అనమాట. ప్యాకేజ్ మేనేజర్ అంటే మనం డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక పైథానే కాకుండా మల్టిపుల్ లైబ్రరీస్ని, డిఫరెంట్ లైబ్రరీస్ని వాడతాము. ఈ డేటా సైన్స్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సిన లైబ్రరీస్ అన్నిటిని కలిపి ఒక ప్యాకేజ్ లాగా తయారు చేసి ఆ అన్నిటిని మనకి అనకొండా నావిగేటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అందుకనే మనం దీన్ని ప్యాకేజ్ మేనేజర్ అంటాము. అనకొండా నావిగేటర్ని ఓపెన్ చేశారనుకోండి, అందుట్లో అన్ని లైబ్రరీస్ ఉంటాయి కదా, ఓపెన్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఒకవేళ ఓపెన్ చేసిన తర్వాత కూడా మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అందుకే అనకొండా నావిగేటర్ ఓపెన్ చేయొద్దు. మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ హై అనుకుంటే ఓపెన్ చేయండి, లేకపోతే ఓపెన్ చేయొద్దు. ఇప్పుడు ఏం చేస్తారంటే అనకొండా ప్రాంప్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. అనకొండా ప్రాంప్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇన్స్టాల్ చేసిన దాన్ని బట్టి మీకు ఇది వస్తుంది. ఓకే, వచ్చిందండి. అనకొండా ప్రాంప్ట్ మీద క్లిక్ చేస్తే గాట్ ఇట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఒక స్పెసిఫిక్ కమాండ్ని టైప్ చేయాలి. ఆ కమాండ్ అనేది కేస్ ఇన్సెన్సిటివ్. కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఏంటండి? కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కేస్ ఇన్సెన్సిటివ్?
క్యాపిటల్ లెటర్స్ లోవర్ లెటర్స్ ఏదైనా ఎంటర్ చేయొచ్చు. కేస్ ఇన్సెన్సిటివ్ అంటే అప్పర్ కేసు లోయర్ కేసు డిఫరెన్స్ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ యాప్, ఇది ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటే. అట్లాగా మీరు కేస్ సెన్సిటివ్నెస్ గుర్తుపెట్టుకోండి. ఆ గుర్తుపెట్టుకుని మీరు ఏం టైప్ చేస్తారంటే ఇక్కడ జూపిటర్ నోట్బుక్ అని చెప్పి టైప్ చేయండి. JUPYTER గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జూపిటర్కి నోట్బుక్కి మధ్యలో స్పేస్ ఉండాలి. అంతే తప్పితే మీరు ఇట్లాగే టైప్ చేయాలి అనేం లేదు. జూపిటర్ నోట్బుక్ అని చెప్పి టైప్ చేసి మీరు ఎంటర్ కొడితే మీకు డిఫాల్ట్గా ఒక బ్రౌజర్లో నుంచి జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎట్లా ఓపెన్ అయిందో మీకు అట్లా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఓపెన్ అవ్వలేదు అంటే ఇప్పటి వరకు మీరు ఆ కమాండ్ని యూస్ చేసి దాన్ని ఓపెన్ చేయలేదు అన్నట్టు అనమాట. ఇది ఎలా ఓపెన్ అవుతుందంటే మీ డిఫాల్ట్ బ్రౌజర్ని బేస్ చేసుకుని ఇది ఓపెన్ అవుతుంది. అందరికీ ఓపెన్ అయిందా అండి? ఈజ్ ఇట్ క్లియర్ ఫర్? అయిందండి. ఓకే, రైట్. మీరు ఓపెన్ అయిన తర్వాత దీన్ని మీరు చూడండి. మనం ఓన్లీ టైప్ చేసింది ఏంటిది? ఈ జూపిటర్ నోట్బుక్ అనే ఈ ఒక్క కమాండ్ని మాత్రమే మనం టైప్ చేసాము. ఓకే, రైట్. I will show you detailedly. ఒకసారి ఇక్కడ చూడండి. మీరు మనం టైప్ చేసింది ఇది ఒక్కటే. మనం టైప్ చేసింది ఇది ఒక్కటే. దీన్ని టైప్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడు మనం ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ని రన్ చేయాలంటే ఏం కావాలి మనకి ఏం కావాలండి? జనరల్గా మనం వినే మాట ఏంటిది? సర్వర్ కావాలి. మనకి ఒక సర్వర్ కావాలి అంటాం. ఆ సర్వర్ అనేది ఎలా వస్తుంది అంటే ఇది మీకు సర్వర్. ఇన్ కేస్ మీకు జూపిటర్ నోట్బుక్ ఓపెన్ అయింది కదా బ్రౌజర్లో అని చెప్పి దీన్ని క్లోజ్ చేశారనుకోండి, ఈ అనకొండ ప్రాంప్ట్ ఉన్న ఈ బ్లాక్ కలర్ దాన్ని, ఈ CMDని మీరు క్లోజ్ చేశారనుకోండి, మీకు ఇంకా జూపిటర్ నోట్బుక్ పనిచేయదు. ఇది పనిచేయదు. దీంట్లో ఉన్న ఏ ఫంక్షనాలిటీని మీరు వాడడానికి పనికిరాదు. ఓకే, ఇది మీకు సర్వర్ అన్నమాట. దీన్ని క్లోజ్ చేస్తే మీకు ఇదేం పనికిరాదు. దీంట్లో మీరు ఏ ఆపరేషన్ చేసినా కానీ మీరు బ్యాక్ ఎండ్లో ఇందుట్లో చూడొచ్చు అనమాట. ఈ పైథాన్ని జూపిటర్ నోట్బుక్లో యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈజీ ఇంటరాక్షన్. మనం మల్టిపుల్ థింగ్స్ జూపిటర్ నోట్బుక్లో చేయొచ్చు. ఆ ఏంటి అనేది నేను అంతకుముందు ప్రీవియస్గా డెమోలో చెప్పాను. అవి ఇక్కడ వచ్చినప్పుడు ఆన్ ది ఫ్లోలో మనం టాపిక్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్తూ వెళ్తాను. అట్లాగే ఇప్పుడు ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూస్తే ఈ స్పెసిఫిక్ థింగ్ ఉంది చూసారా? టు యాక్సెస్ ద నోట్బుక్ అని చెప్పని చూడండి. ఇవన్నీ లింకులు. ఈ లింక్స్ని మీరు కాపీ పేస్ట్ చేసినా కానీ, ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తుంటే ఈ లింక్ని కాపీ పేస్ట్ చేస్తే మీరు ఏ బ్రౌజర్లో నుంచి కావాలంటే ఆ బ్రౌజర్లో నుంచి ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఏ టైప్ ఆఫ్ ఆ తర్వాత నుంచి మీరు ఫస్ట్ ఏ దాంట్లో ఓపెన్ చేశారో మీ డిఫాల్ట్ బ్రౌజర్ ఏదో అందులో నుంచి ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ టైం మాత్రం ఈ లింక్ని మీరు పేస్ట్ చేయాలి. ఇన్ కేస్ ఓపెన్ అవ్వకపోతే 99% ఓపెన్ అయిపోతుంది డిఫాల్ట్గా మీ డిఫాల్ట్ బ్రౌజర్లో నుంచి. ఒకవేళ అవ్వకపోతే మాత్రం మీరు చేయాల్సింది అది. రైట్. Srikanth, any questions you have? No, bro. Okay, Sairam? జస్ట్ లిజన్ చేస్తున్నాను. రేపు ప్రాక్టీస్ చేస్తాను. యాక్చువల్ గా నాకు ఇది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది. వెరీ ఫస్ట్ టైం కదా, అర్థం కాలేదు. ఇది నాకు వెరీ ఫస్ట్ టైం కాబట్టి అంతా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. సో నేను జస్ట్ మొత్తం వింటున్నాను ఎట్లా ఏంటి అని చెప్పండి. ఇంకా ఏమి ఇన్స్టాలేషన్స్ కూడా ఏం చేయలేదు. ఓకే, సరే, రైట్. సో ఇప్పుడు ఇది లోకల్ హోస్ట్ అనేది నేమ్, ఇది పోర్ట్ అడ్రస్.
పోర్ట్ అనేది ఏంటి అంటే మనకి మన చెవులు ఎట్లాగో పోర్ట్ అనేది అట్లాగా. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. వచ్చే కమ్యూనికేషన్ని యాడ్ చేయడానికి, ఇది వినడానికి. ఇది సర్వర్ కదా, సర్వర్ అనేది రిక్వెస్ట్ తీసుకోవాలి, రిజల్ట్ తిరిగి ఇవ్వాలి. ఇది పోర్ట్ అడ్రస్. ఈ పోర్ట్ అడ్రస్ అనేది అందరికీ ఒకటే రావాలని లేదు. మీ సిస్టమ్ని బట్టి, మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ యూటిలైజ్ చేసుకుంటున్న ఇన్పుట్స్ని బట్టి ఈ పోర్ట్ అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి 8080 వస్తుంది, కొంతమందికి 8889 వస్తుంది, కొంతమందికి 8899 వస్తుంది, కొంతమందికి 77 వస్తుంది. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది ల్యాప్టాప్ మోడల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. లీవ్ అబౌట్ ఇట్. ఓకే, క్లియర్? రైట్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది జూపిటర్ నోట్బుక్కి సంబంధించిన ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఒకసారి జూపిటర్ నోట్బుక్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత, మీరు అన్నిటికంటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఈ పేజ్లోకి లోడ్ అవుతారు. ఈ పేజ్లోకి లోడ్ అయిన తర్వాత ఈ పేజ్ ఎక్కడుంది అని చెప్పే కన్ఫ్యూజన్ మీకు రాకూడదు. ఈ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయండి? ఎవరైనా ఐడెంటిఫై చేశారా? ఏ లొకేషన్లో డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవి? ఎనీవన్ ఐడెంటిఫైడ్? ఎనీవన్? హోమ్ డైరెక్టరీ. హోమ్ డైరెక్టరీలో ఉన్నాయి. ఓకే, రైట్. ఈ హోమ్ డైరెక్టరీలో ఉన్న వాటిని మీరు స్పెసిఫిక్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో మీరు ఏదన్నా కావాలనుకుంటే అక్కడ మీకు డిఫాల్ట్గా ఉన్నాయి చూపిస్తాయి. అవి కాకుండా మీరు ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఎలా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ న్యూలోకి వెళ్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. పైథాన్ 3 కెర్నల్, టెక్స్ట్ ఫైల్, ఫోల్డరు, టెర్మినల్ అని. టెర్మినల్ అంటే ఇప్పుడు మనం అనకుండా ప్రాంప్ట్ యూజ్ చేసాం. మన సిస్టంలో CMD కొడితే కమాండ్ ఓపెన్ అవుతుంది. ఆ దాన్ని టెర్మినల్ అంటాం అనమాట. ఫోల్డర్ అంటే మనం జనరల్గా ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాం అట్లాగా ఈ ఫోల్డర్ ఆప్షన్. టెక్స్ట్ ఫైల్ అంటే మన నోట్ ప్యాడ్ లాంటిది. ఇది ఎట్లా టెర్మినల్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను చూడండి. టెర్మినల్ అనేది ఎట్లా ఉంటుందంటే సో ఓకే, it is loading and text file. Debugging will process it to disable file validation, disable the state validation. Okay, ఇది ఓపెన్ అవ్వదు. సిస్టమ్ కాన్ఫిగరేషన్స్, డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ నేను కొంచెం చేంజ్ చేశాను. టెర్మినల్ అంటే మనకి ఈ CMD ఫైల్ ఎట్లా ఉందో అట్లాంటిదే ఇక పర్టికులర్గా పక్కన ఇంకొక విండోలో ఓపెన్ అవుతుంది. అట్లా కాకుండా ఫోల్డర్ అన్నాం అనుకోండి, ఫోల్డర్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ఇదే ఎన్విరాన్మెంట్లో మీకు అన్టైటిల్డ్ ఫోల్డర్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది చూడండి. అన్టైటిల్డ్ ఫోల్డర్. New folder. Where is it? Okay, right, one second, some problem is there with my బ్రౌజర్ అప్డేట్ అయింది, రీలాంచ్ చేయమంటుంది మేబీ దట్స్ వై మీది. right kernel need to be restarted. Jupyter notebook opened. This is the home page. సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్టైటిల్డ్ ఫోల్డర్ అని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్స్ ఎగో ఇది ఎప్పుడు క్రియేట్ చేసింది అనేది చూపిస్తుంది చూడండి. ఆల్రెడీ నా దాంట్లో అన్టైటిల్డ్ ఫోల్డర్ ఉంది కాబట్టి దీనికి అన్టైటిల్డ్ ఫోల్డర్ 1 అని వచ్చింది. ఇంకొకటి క్రియేట్ చేస్తే అన్టైటిల్డ్ ఫోల్డర్ 2 అని వస్తుంది. ఇది ఎప్పుడు క్రియేట్ చేసింది? సెకండ్స్ ఎగోనా, మినిట్స్ ఎగోనా, డే ఎగోనా, మంత్స్ ఎగోనా,
డేస్ ఎగోనా అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. ఈ ఫోల్డర్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇది హైపర్ లింక్ లాగా ఉంటుంది, ఇది చెక్ బాక్స్ లాగా ఉంటుంది. చెక్ బాక్స్ని మీరు క్లిక్ చేసి పైకి వెళ్తే ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా చెక్ బాక్స్ని క్లిక్ చేయకుండా, లేకపోతే చెక్ బాక్స్ని క్లిక్ చేసైనా కానీ హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్కి ఇన్సైడ్ నావిగేట్ అవ్వచ్చు. ఇన్సైడ్కి నావిగేట్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఆప్షన్స్ అన్నీ మీకు ఉంటాయి. మళ్ళీ దీని లోపల మీరు ఇంకో ఫోల్డర్ కావాలనుకుంటే ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా కాదు టెర్మినల్ కావాలనుకుంటే టెర్మినల్ ఓపెన్ చేయొచ్చు. అట్లా కాకుండా టెక్స్ట్ ఫైల్ కావాలనుకుంటే టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. వీటిని క్రియేట్ చేసి మీకు అవసరం లేదనుకోండి, వీటిని డిలీట్ చేసేయచ్చు. దీని లోపల పైథాన్ ఫైల్ని క్రియేట్ చేయడం అనేది మన అల్టిమేట్ ఎయిమ్. దాని మీదే మనం ఎక్కువ వర్క్ చేస్తాము. ఈ టెక్స్ట్ ఫైల్ని కానీ లేకపోతే టెర్మినల్ని కానీ మనం ఎక్కడో రేర్గా యూజ్ చేస్తాము, అసలు యూజ్ చేయకపోవచ్చు కూడా. ఎందుకంటే అది నార్మల్ పర్పస్. ఎప్పుడైతే మనం క్లస్టర్స్ ఉన్న ఎన్విరాన్మెంట్లో చేస్తామో, ఎప్పుడైతే జనరల్గా కొంతమంది ఏమనుకుంటారు నోట్ ప్యాడ్ కోసం నేను నోట్ ప్యాడ్ రాయకుండా దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అయినా నేను ఇందులో పెట్టుకోవాలి, టెర్మినల్ కూడా నేను జూపిటర్ నోట్బుక్లో నుంచి ఎగ్జిక్యూట్ చేస్తా అనుకుంటే అప్పుడు వాటిని మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను న్యూలోకి వెళ్ళి పైథాన్ 3 ఇక్కడ ఏముంది చూడండి, పైథాన్ 3 IPY కెర్నల్ అని ఉంది. అసలు కెర్నల్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కెర్నల్? కంప్లీట్గా ఇన్డెప్త్గా వద్దు. కెర్నల్ అంటే మీకు ఏం తెలుసో చెప్పండి మీరు. ఆపరేటింగ్ సిస్టంలో కెర్నల్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమే కెర్నల్ కాదు కదా. కెర్నల్ అంటే హార్డ్వేర్ని మేనేజ్ చేస్తుంది యూజర్ స్పేస్కి. ఓకే, మనం ఇన్డెప్త్గా వద్దు, మనం ఒక న్యూయాన్స్ లాంగ్వేజ్లో డిస్కస్ చేద్దాం. ఈ కెర్నల్ అనేది ఏంటిది? ప్రతి హార్డ్వేర్ డివైస్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ని కంబైన్ చేసి రెండింటిని కోఆర్డినేషన్లో వర్క్ అయ్యేటట్టు చేసేది అనుకోండి. ఇన్డెప్త్గా ఇంకా చేసేది చాలా ఉంటుంది, కానీ ఇప్పటి వరకు మీరు ఏం అర్థం చేసుకుంటారంటే ఇది అన్నిటిని కోఆర్డినేట్ చేసి వర్క్ చేయించేది కెర్నల్ అనేది. కోర్, ఒక బ్రెయిన్ అనమాట. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాంట్లో ఇప్పుడు మనకి మల్టిపుల్ ఉంటాయి. మ్యాక్ అని, విండోస్ అని, లినక్స్ అని, యూనిక్స్ అని, ఇట్లా మల్టిపుల్ ఉంటాయి. అట్లా ప్రతిదానికి కూడా ఒక కెర్నల్ ఉంటుంది. ఆ కెర్నల్ అనేది అది బిల్డ్ చేసిన బేసిక్ ప్రిన్సిపల్. అందుట్లో ఏ డివైజెస్తో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎట్లా రిజల్ట్ చేయాలి, ఎట్లా కన్వర్ట్ చేయాలి డేటాని అని చెప్పేది. ఓకే, ఇక్కడ మీకు IPY కెర్నల్ అంటే ఐ అంటే గుర్తుపెట్టుకోనండి, IPY కెర్నల్ ఉంది. ఇక్కడ IPY అంటే ఐ అంటే ఇంటరాక్టివ్, PY అంటే పైథాన్. మీరు అయిపోయి అని అనుకోవాల్సిన లేదు, ఇంటరాక్టివ్ పైథాన్ అనమాట దాని మీనింగ్. ఓకే, ఈ IPY కెర్నల్ అనే పైథాన్ 3 అంటే ఇక్కడ ఏంటంటే మనం పైథాన్లో 2.3.7 ఇట్లా మీరు ఏ వర్షన్స్ రాసుకున్నా కానీ 2తో స్టార్ట్ అయ్యే వాటిలన్నిటిని కూడా వర్షన్ 2 అంటామండి. వర్షన్ 2 అంటాం. అట్లా కాకుండా 3తో స్టార్ట్ అయ్యే ప్రతిదాన్ని కూడా మనము పైథాన్ వర్షన్ 3 అంటాము. ఇక్కడ మనం వాడుతుంది పైథాన్ 3 కాబట్టి, పైథాన్ 3కి సంబంధించిన వర్షన్ కాబట్టి మనం దీన్ని పైథాన్ 3 అని చెప్పి మనకు చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి యాక్చువల్గా మనం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్న జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ జూపిటర్ నోట్బుక్ హోమ్ పేజ్ ఇలా ఉంటుంది, మల్టిపుల్ ఆప్షన్స్. ఇవి మనము స్పెసిఫిక్గా నేను ఆప్షన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయను, బట్ కానీ ఏంటంటే బేసిక్ థింగ్స్ చెప్తాను నేను. అన్టైటిల్డ్ అని కనిపిస్తుంది చూసారా, ఇక్కడ మనకు కావాల్సిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ టు జూపిటర్ నోట్బుక్ అండ్ పైథాన్ అనుకోండి, టుడేస్ సెషన్. ఇక్కడ మీరు రీనేమ్ మీద క్లిక్ చేస్తే అది మీకు ఇక్కడ వచ్చేస్తుంది. నేమ్ ఎక్స్టెండ్ అయితే ఇక్కడ చూపించిన స్పేస్ కంటే ఎక్కువ ఉంటే ఇది మనకి ఇక్కడ కనిపించదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, దీన్ని మనము కోడ్ సెల్ అంటాము. ఆ ముందు ఉన్నదాన్ని ఇన్పుట్ అంటాం అనమాట. ఏమంటామండి? ఇన్పుట్. ఆ ఇన్పుట్ అనేది కానీ మీరు చూడకపోతే మీరు రాసే కోడ్ అనేది దానికి ప్రాపర్గా అర్థం కాదు అంటే ఎప్పుడైతే మీరు ఇక్కడ ఈ ఇన్ అనే సింబల్ని చూస్తారో
ఈ ఇన్ అనే సింబల్ని మీరు చూసినప్పుడు మాత్రమే ఇక్కడ మీరు రాసే కోడ్ అనేది పైథాన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, మీకు రిజల్ట్ వస్తుంది. అట్లా కాకుండా ఈ ఇన్ను కాకుండా మీరు దీన్ని మల్టిపుల్ స్టేట్స్లోకి మార్చుకోవచ్చు. ఎట్లా మార్చుకోవచ్చు అంటే ఇప్పుడు సెల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు కోడ్ కనిపిస్తుంది కదా, ఈ కోడ్ని ఇన్ని రకాలుగా పెట్టుకోవచ్చు మనం. కోడు, మార్క్ డౌను, రా ఎన్బి కన్వర్ట్, హెడింగ్. ఈ హెడింగ్ అనేది మీరు జస్ట్ ఏ హెడింగ్ కావాలి అని చెప్పి పెట్టుకోవడానికి. దీన్ని మనం డైరెక్ట్గా కోడ్ యూస్ చేసుకుని రాసుకోవచ్చు మనం. అది చెప్తాను నేను మీకు. మనం మ్యాక్సిమం యూస్ చేసేది కోడు, మార్క్ డౌన్ అనమాట. మార్క్ డౌన్ అనేది ఎందుకంటే మనకి ఒక స్పెల్లింగ్, ఒక నోట్స్, ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నిటిని రాసుకుంటాకి మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే నార్మల్గా డెవలపర్స్ ఏం చేస్తారు, ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ఇస్తారు. ఈ డేటా ఎక్కడి నుంచి రావాలనో, ఈ డేటా ఎట్లా మ్యానిపులేట్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలనో ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. వాళ్ళు దానికి ఈ ఫంక్షనాలిటీ, ఈ కోడ్ ఈ పని చేస్తుంది అని చెప్పి కామెంట్స్ రాస్తారు. అది ఎందుకని ఉపయోగపడుతుంది? అది వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ మీరు ఈ కోడ్ ఎందుకు రాస్తున్నారు అనేది పైన వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ రాయలేదనుకోండి, ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఎక్కడో ఏదో ఎర్రర్ వచ్చింది దాన్ని ఫిక్స్ చేయాలని చెప్పి ఎదుగుతున్నారు అనుకోండి, అక్కడ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ లేకపోతే త్రూ కోడ్ వెళ్ళాలి. అక్కడ ఇంగ్లీష్లో సింపుల్గా ఇంగ్లీష్లో రాసుకుంటే బెటర్ కదా త్రూ కోడ్ వెళ్ళడం కంటే. అందుకోసం ఉపయోగపడేది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఒక్కొక్కసారి కొన్ని ఫంక్షనాలిటీస్ డెవలప్ చేస్తాం, కొంత అనాలిసిస్ చేస్తాం. ఆ అనాలిసిస్ ఆ పీక్ ఆఫ్ ది మూమెంట్లో మనకు అవసరం లేదు, ఫ్యూచర్లో అవసరం రావచ్చు. అట్లా అని చెప్పి ఇప్పుడు మనకు అవసరం లేదు కదా అని డిలీట్ చేసాం అనుకోండి, మనం పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ పోతాయి. అలా కాకుండా దాన్ని అక్కడే ఉంచి నోట్స్లోకి మార్చేసామనుకోండి, ఆ పైథాన్ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది కామెంట్స్లో ఉండిపోయి ఆ పైథాన్ కంపైలర్ అనేది, ఇంటర్ప్రెటర్ అనేది ఏం చేస్తుందంటే ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయకుండా వదిలేస్తుంది. ఇన్ ఫ్యూచర్ మనకు కావాల్సి వచ్చినప్పుడు ఆ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. దానికోసం ఉపయోగపడుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటిది, మనం కోడ్ ఎందుకు రాస్తున్నామో మనకు అర్థం కావడానికి కొంచెం టైం తర్వాత, అట్లాగే మనం ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోతే మన తర్వాత మన వర్క్ హ్యాండిల్ చేయడానికి వచ్చేవాడికి ఆ కోడ్ ఎందుకు రాసామో మనం కామెంట్స్ పెడితే అది వాడికి కూడా ఈజీగా అర్థమవుతుంది. దట్ ఈజ్ ఎ గుడ్ ప్రాక్టీస్ అండ్ పీపుల్ విల్ ఫాలో దట్ పర్టికులర్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డేటా సైన్స్లో ఎస్పెషల్లీ మీకు డిఫరెంట్ ఐడిఈస్ ఉన్నాయి కదా. ఐడిఈ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడిఈ? చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడిఈ? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే మామూలుగా మనము ఒక ప్రోగ్రామ్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తామండి? మీరు సి లాంగ్వేజ్ గుర్తుంటే ఫస్ట్ మీరు ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తారు. ఆ నోట్ ప్యాడ్లో సి కోడ్ రాస్తారు. కోడ్ రాసి దాన్ని సేవ్ చేస్తారు. సేవ్ చేసి కంపైల్ చేస్తారు. కంపైల్ చేసిన తర్వాత వచ్చిన ఆ ఎక్స్టెన్షన్ ఫైల్ని, బైనరీ ఫైల్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. ప్రతిసారి ఇంత చేయడం కంటే ఇదన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఐడియానే తీసుకుని మనం ఓన్లీ కోడ్ రాసి ఒక ఎగ్జిక్యూట్ కొడితే ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకోండి, చాలా ఈజీ స్టెప్ అనమాట అది. సో ఇట్లా చేసే ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కలిపి మనం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం, ఐడిఈ అంటాం. పైథాన్కి మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి. పైచామ్ అని, విఎస్ కోడ్ అని, ఇట్లా జూపిటర్ నోట్బుక్, పైథాన్ ఐడిల్. సో ఇట్లా మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయన్నమాట. గైస్, ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే, రైట్. ఓకే, రైట్. ఈ పర్టికులర్ సెల్ మనం ఇప్పుడు మార్క్డౌన్లోకి మార్చాం. మార్క్డౌన్ అనేది కామెంట్స్ అనేది యూసేజ్ మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ దీన్ని కోడ్లోకి మార్చేస్తున్నాను. కోడ్లోకి మార్చినప్పుడు ఐఎన్ అంటే ఇక్కడ ఇన్పుట్ అండి, గుర్తుపెట్టుకోండి. నాకు వాయిస్ రీసౌండ్ వస్తుందండి. సాయిన్ మ్యూట్లో పెట్టండి. ఈశ్వర్ సాయి, కెన్ యూ ప్లీజ్ మ్యూట్? ఓకే, నేనే చెప్తున్నా. అవునా? మీ దగ్గర ఇంకో సాయిన్ మ్యూట్లో పెట్టమని. ఓకే, మీరు మిమ్మల్ని ఇంకో సాయిని మ్యూట్లో పెట్టమని చెప్తున్నారా? ఓకే, ఆయన మ్యూట్లో ఉన్నారు రైట్ నా. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇన్పుట్. ఈ ఇన్పుట్ అనేదాన్ని, ఈ ఇన్పుట్లో మీరు కోడ్ రాస్తే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మీకు ఇక్కడ రిజల్ట్ వస్తుంది. పైథాన్ అనేది సింపుల్ క్యాలిక్యులేటర్ మీరు ఎట్లా యూజ్ చేస్తారో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వచ్చేటప్పటికి అంత ఈజీ అండి. ఇప్పుడు మీరు ఒక ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. 123 + 345. అదే మీరు వేరే లాంగ్వేజ్లో రాయాలంటే వేరియబుల్ డిక్లేర్ చేయాలి, ఇనిషియేషన్ డిక్లేర్ చేయాలి, ఎండ్ డిక్లేర్ చేయాలి. సో మళ్ళీ వచ్చిన రిజల్ట్ని క్యాప్చర్ చేయాలి, దాన్ని డిస్ప్లే చేయాలి.
అదే మీకు జూపిటర్ నోట్బుక్లో కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఏమవుతుంది, పైథాన్ అనేది అంత ఈజీ సింటాక్స్, ఇంకా జూపిటర్ నోట్బుక్ యూసేజ్ అనేది ఇంకా ఈజీ థింగ్ అనమాట. ఓకే, క్లియర్ గైస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు మీకు కొంత జూపిటర్ నోట్బుక్ని హ్యాండిల్ చేయడం కోసం ఇప్పుడు కోడ్ రాసాము. కోడ్ రాసిన తర్వాత 1 2 3 + 4 5 6 కోడ్ రాస్తే మనకి రిజల్ట్ వచ్చేస్తుందా? రాదు. ఈ రాసిన కోడ్ని మనము ప్రాసెసర్కి పంపిస్తే అల్టిమేట్గా ప్రాసెసర్ కదా పనిచేసేది. ఆ ప్రాసెసర్కు పంపించాలి అంటే ఈ పర్టికులర్గా మనం రాసిన కోడ్ ప్రాసెసర్కు వెళ్ళాలి అంటే మనం ఫస్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటి, ఈ కోడ్ నేను రాశాను, నువ్వు చూడు దీంతో ఏం పని కుదురుతుందో, ఏ పని కోసం నేను రాశానో ఆ పని నువ్వు ఎగ్జిక్యూట్ చేయి అన్నప్పుడు మనం రాసింది కరెక్ట్ అయితే మనకు రిజల్ట్ ఇస్తుంది, ఏమైనా తప్పులు ఉంటే తప్పులు ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకి 3 వేస్ ఉన్నాయండి. ఇక్కడ నేను నోట్స్ రాస్తానని చెప్పాను కదా, నోట్స్ రాస్తాను అంటే దీన్ని నేను ఫస్ట్ మార్క్డౌన్లోకి మారుస్తున్నా. మార్క్డౌన్ అనేది ఏంటంటే నోట్స్ కోసం. ఇప్పుడు నేను ఐఫోన్ పెట్టుకున్నాను. ఈ డిఫరెంట్ ఫార్మాట్స్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ, మీకు ప్రాక్టీస్లో తెలుస్తుంది మీకు. సో ఇప్పుడు నేను నోట్స్ రాస్తున్నా. ఏంటిది, ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ ఈ 1 2 3 + 4 5 6 అనేది ఉంది. ఈ 1 2 3 + 4 5 6 అనే దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేయలేదు అంటే నాకు రిజల్ట్ రాదు. ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రమే రిజల్ట్ వస్తుంది. అలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నేను ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అలా ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు డిస్ప్లే మీద ఏమన్నా ఆప్షన్ కనిపిస్తుందా? జనరల్గా మనం యూజ్ చేసే వర్డ్ రన్, మీకు స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రన్ అనేదాన్ని క్లిక్ చేశారనుకోండి మీకు ఆన్సర్ వచ్చింది. మళ్ళీ రన్ క్లిక్ చేశారనుకోండి నెక్స్ట్ వెళ్తుంది. క్లిక్ చేస్తున్న కొద్దీ నెక్స్ట్ దాంట్లోకి సెల్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. దీని బిహేవియర్ అది. అట్లా కాకుండా ఇప్పుడు మళ్ళీ మీరు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని బ్యాక్కి వెళ్ళాలి అంటే మీరు దాని దగ్గరికి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే అది ఎనేబుల్ అవుతుంది అనమాట, రన్ బటన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే షిఫ్ట్ బటన్ ప్లస్ ఎంటర్, అండ్ అట్లాగే ఇంకొకటి కంట్రోల్ ప్లస్ ఎంటర్. ఈ 3 మీరు కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అయ్యేవి. టు ఎగ్జిక్యూట్ కోడ్ ఇన్ ఓకే, ఇది నాకు మొత్తం అంతా ఒకే లైన్లో వచ్చింది. ఇది నాకు అంత కంఫర్టబుల్ లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే కంట్రోల్ ఆల్ట్ పట్టుకుంటే ప్లస్ సింబల్ వస్తుంది. దాన్ని ఇట్లా డ్రాగ్ చేశారనుకోండి మీరు ఒక స్ట్రైట్ లైన్ క్రియేట్ అవుతుంది. ఈ మూడింటిని 3 సార్లు ట్యాబ్ క్లిక్ చేయకుండా నేను ఒక్కసారి ట్యాబ్ క్లిక్ చేస్తా. ఇప్పుడు ఒక ట్యాబ్ స్పేస్కి వచ్చింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే దానికి సబ్ పాయింట్స్లో వస్తుంది అనమాట. ఇది చూడడానికి బాగుంటుంది. ఇందుకోసం కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే యాజ్ ఎ డేటా సైంటిస్ట్గా, యాజ్ ఎ డేటా అనలిస్ట్గా మనం ప్రతిదాన్ని కూడా మనం ఎందుకు చేస్తున్నాం అనేది మనకి తెలియాలి. మనం చూపించే బిజినెస్కి మనల్ని ఎవరైతే వర్క్ ఇస్తారో, మనల్ని ఎవరైతే సొల్యూషన్ ఐడెంటిఫై చేయమంటారో, మన అబ్జర్వేషన్స్ అన్నింటినీ కూడా మనం ఒక ప్రాపర్ వేలో మనం పెట్టుకుంటూ ఉండాలి. సో ఇన్ కేస్ మనం ఏదైనా పేపర్ ప్రజెంటేషన్ చేసి బిజినెస్కి చూపించాలన్నప్పుడు డైరెక్ట్గా ఈ నోట్స్ అంతా క్యాప్చర్ చేసుకుని, లేకపోతే టెక్స్ట్ అంతా క్యాప్చర్ చేసుకుని మనం పీపీటీలో పెట్టుకుని మోడిఫికేషన్ చేసుకుని ప్రజెంట్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. లేకపోతే డైరెక్ట్గా మన రిజల్ట్, మన కోడ్, మన నోట్స్, మన అబ్జర్వేషన్స్ అంతా ఒకటే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా జూపిటర్ నోట్బుక్లోనే మనం మన వర్క్ మొత్తాన్ని కూడా వాళ్ళకి షోకేస్ చేయొచ్చు అనమాట, అడిగిన వాళ్ళకి. క్లియర్? కోడ్ ఎగ్జిక్యూట్ చేయడం. ఇప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ చేయడం వచ్చింది కాబట్టి మనం కొన్ని బేసిక్ అర్థమెటికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేద్దాము. ఆల్రెడీ ఇది నేను డెమోలో చెప్పాను, సో అందుకని కొంచెం ఫాస్ట్గా చెప్తాను నేను. ఇది ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, నెగటివ్, మనం క్యాలిక్యులేటర్ ఎట్లా చేస్తాం అట్లాగే వచ్చింది కదా. డివిజన్, గుర్తుపెట్టుకోండి, డివిజన్కి ఎప్పుడూ కూడా ఫ్లోటింగ్ రిజల్టే వస్తుంది. మీరు ఫ్లోట్ పాయింట్ వాడినా అదే వస్తుంది, ఇంటిజర్ వాడినా అదే వస్తుంది. క్లియర్? ఇది కానీ మీరు 5 పెట్టినా కానీ ఫ్లోటే వస్తుంది, ఏం పెట్టినా కానీ డివిజన్ ఆపరేషన్కి మీకు ఫ్లోట్ రిజల్టే వస్తుంది. అట్లాగే మల్టిప్లికేషన్కి ఏం వాడతాం? ఇదే కదా వాడేది, స్టార్. ఓకే. అండ్ ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటండి? ఎక్స్పోనెంట్ అంటే ఏంటి? 2 to the power 4 అన్నాం అనుకోండి, దీని వాల్యూ ఎంత? దీని మీనింగ్ ఏంటి? 2ని 4 times మల్టిప్లై చేయాలని, అంతేగా? ఇది 2 to the power 4 మీనింగ్. దీన్ని మనము
ఏ ఎక్స్ప్రెషన్తో ఫుల్ఫిల్ చేస్తామంటే 2 డబల్ స్టార్స్ 4. ఇప్పటివరకు నేను రాసిన కన్వెన్షన్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది, కానీ ఇది ఒక ప్రాపర్ వే అనమాట కోడ్ రాయడానికి. ఎప్పుడైనా మీరు ఏదైనా ఆపరేటర్స్ వాడుతున్నారు అంటే దీనికి ఇటుపక్కన అటుపక్కన ఇటుపక్కన మీరు కొంచెం స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, నేను కలిపిచ్చేసాను, ఇక్కడ ప్రాపర్గానే ఇచ్చాను, ఇక్కడ కలిపిచ్చేసాను. దీనికి మీరు గ్యాప్ ఇచ్చారనుకోండి, ఈజీ రీడబిలిటీ అనమాట. ఇది ప్రాపర్ వే ఆఫ్ కోడింగ్. ఏదన్నా మిమ్మల్ని ఒక చిన్న ప్రోగ్రామ్ రాయమని చెప్పి ఇంటర్వ్యూలో అడుగుతారు. అక్కడ పెద్ద పెద్ద ప్రోగ్రామ్లు మిమ్మల్ని ఫేస్బుక్ యాప్ క్రియేట్ చేయమని, ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయమని అడగరు. ఇవన్నీ ఏంటి అంటే ఆన్ ఎక్స్పీరియన్స్ బేస్ మీద మీకు వచ్చాయి. ఇటువంటి ట్రిక్స్ని మీరు ఐడెంటిఫై చేసుకుని ఇటువంటి మిస్టేక్స్ చేయకపోతే ఓకే, హీఈస్ ఏ ప్రొఫెషనల్ కోడర్ అంటే ఎప్పటి నుంచో కోడ్ చేస్తున్నాడు, ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాడు, కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాడు అనే ఒక ఇంప్రెషన్ వస్తుందన్నమాట. మీరు ఇటువంటి వాటిని ఫాలో అవ్వలేదనుకో ఏమో అన్నట్టుగా కొంచెం డౌట్ ఉంటుంది. సో అటువంటి వాటిని మ్యాండేటరీగా మీరు ఫాలో అయితే ఇట్ విల్ బీ ఏ గుడ్ ఇంప్రెషన్ టు ద పర్ఫార్మర్, టు ద ఇంటర్వ్యూయర్, మీరు పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి. సో ఓకే, ఇది 2⁴ కింద లెక్క. అండ్ అట్లాగే ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొక 2 ఆపరేషన్స్ చెబుతాను. ఇందులో డివిడెండ్ ఏది, డివైజర్ ఏది, కోఫిషియంట్ ఏదండి? ఏవి చెప్పండి. మీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ ఏం లేకపోతే అన్మ్యూట్ చేయండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను మిమ్మల్ని క్లాస్ చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్ చేయొద్దు అని నేనేం చెప్పట్లేదు. యూ కెన్ ఆస్క్ మీ, యూ కెన్ రెస్పాన్స్. క్వశ్చన్ వచ్చి 7 అండి. ఇది కోఫిషియంట్. డివిడెండ్ ఏది? 21. డివిడెండ్ ఇది. డివైజర్ 3. ఓకే, ఇది రిమైండర్. క్లియర్ కదా? ఓకే. సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి మీరు. ఇప్పుడు ఏం ఆన్సర్ వచ్చింది మీకు? రిమైండర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం ఆన్సర్ వచ్చింది? కోఎఫిషియంట్ కదండి. రిమైండర్ వచ్చింది, రౌండ్ ఆఫ్ మీ వాయిస్ కొంచెం క్లియర్గా లేసాయి. ఆ రిమైండరే వచ్చింది, రౌండ్ ఆఫ్ అయినట్టుంది 2కి. సరే, కోఎఫిషియంట్ కదండి. ఓకే, మీ ఆప్షన్స్ నేను రైట్ అని చెప్పట్లేదు, రాంగ్ అని చెప్పట్లేదు. సో నేను ఇప్పుడు మీకు 3 టైప్ ఆఫ్ ఆప్షన్స్ చూపించానండి. కోఎఫిషియంట్ చెప్పండి. వాట్? నేను మీకు అక్కడ 4 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి చూపించా. అందులో 3టికి 2 వచ్చింది, ఒకదానికి 3 వచ్చింది ఆన్సర్. ఆ 3 అనేది ఎందుకు వచ్చింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి ఎప్పుడు కూడా మనము ఒక అనలిటికల్ థింకింగ్ని హ్యాబిట్యుయేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు 4 ఎందుకు చూపించాను అంటే సింపుల్గా చెప్తాను చూడండి. యాజ్ ఏ డేటా సైంటిస్ట్గా, డేటా అనలిస్ట్గా మన జాబ్ ఏంటి అంటే మనకి ఫార్ములాస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఏమి ఉండవండి. డేటాను బట్టే మనము ఆ డేటా ఎటువంటి రూల్స్లో, ఎటువంటి అసంప్షన్స్లో ఫిట్ అవుతుందో మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సింపుల్గా నేను మీకు దీన్నే స్క్రీన్ షాట్ ఒకసారి ఆగని చెప్తాను. నేను మీకు ఇక్కడ 4 రిజల్ట్స్ చూపించాను. ఈ 4 రిజల్ట్స్లో మీరు ఒకసారి ప్రాపర్గా చూడండి. 12, 5 అనుకోండి, 2 times 10, 2. ఓకే, ఇక్కడ చూడండి 13, 5, 2 times 10, 3.
ఓకే 5 14 2 times 10 4 5 15 3 times 15 0. ఈ స్పెసిఫిక్ ఆపరేషన్ బట్టి మీకు ఏదనిపిస్తుంది? కోఫిషియంట్ అనిపిస్తుంది కదా. ఇంకా మీరు పర్ఫెక్ట్గా మనం డివిజన్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పాయింట్ పెట్టుకుంటాం, 4 పెట్టుకుంటాం, 20 వస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ 6 పెట్టుకుంటాం, 30 పెట్టుకుంటాం, 0 వస్తుంది. ఇక్కడ 8 పెట్టుకుంటాం, 40 వస్తుంది, మళ్ళీ రిమైండర్ 0 వస్తుంది. ఇక్కడ పెట్టుకుంటానికి ఏమీ లేదు, ఇంక ఇక్కడ డైరెక్ట్గా 0 వచ్చేసింది. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి, ఈ పర్టికులర్ సింబల్ అనేది ఏం చేస్తుంది? ఈ పర్టికులర్ సింబల్ అనేది ఏం చేస్తుంది? వాట్ ఇట్ ఈస్ డూయింగ్? రౌండ్ చేస్తుంది అంటే రౌండింగ్ వేరండి. ఇప్పుడు రౌండింగ్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ 2.567 ఉందనుకోండి, దీన్ని 1 డెసిమల్ పాయింట్కి రౌండ్ ఆఫ్ చేయమని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది దీని వాల్యూ చెప్పండి మీరు? 2.5 అవుద్దా, 2.6 అవుద్దా, 2.7 అవుద్దా? 2.6 అవుతుంది. ఇది రౌండింగ్. ఇప్పుడు దీని రౌండింగ్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. దీని రౌండింగ్ ఎంత అవుతుంది? నియరెస్ట్ ఇంటిజర్కి చేస్తే అయితే 3 అవ్వాలి, అంతే కదా. 5 కంటే ఎక్కువగా ఉంటే మనం నెక్స్ట్ నెంబర్కే కదా వెళ్ళేది రౌండ్ ఆఫ్ చేయాలి అంటే. దీని నెంబర్ ఎంత అవుతుంది? 3కే వెళ్తుంది. సో ఇక్కడ జరుగుతుంది రౌండ్ ఆఫ్ ఆపరేషన్ కాదు. ఏం ఆపరేషన్ మరి? ఇది ఏం చేస్తుంది? ఇంటి వాల్యూ రైట్. ఈ పర్టికులర్ ఆపరేటర్ అనేది కోఫిషియంట్లో ఉన్న ఇంటిజర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. క్లియర్ గైస్? ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టింగ్ ది ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ది కోఫిషియంట్. ఓకే, క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఎనీ డౌట్స్? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇదేం చేస్తుంది ఇక్కడ? ఇది ఇక్కడ ఏం చేస్తుంది చెప్పండి? రైట్. ఈ పర్సంటేజ్ అనేది రిమైండర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా? క్లియర్ ఫర్ ఎవ్రీవన్? పర్సంటేజ్ అనేది రిమైండర్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ రిమైండర్ని యాక్టివేట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. మీకు నంబర్స్ తెలుసు కదా, డీప్గా వెళ్ళను నేను, బేసిక్ దాని గురించి మాట్లాడతా. మాట్లాడతాను నేను మీకు. ఇంటిజర్స్ తెలుసు కదా మనకి. ఇంటిజర్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ చెప్పండి. తెలుసా తెలీదా? తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, నేను చెప్తాను. మొహమాటం పడాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్ నెంబర్స్. నథింగ్ బట్ 10, 20, 30, 40, 99999 ఇవన్నీ ఇంటిజర్స్. ఫ్లోటింగ్ పాయింట్ అంటే 20.4, 20.0, 20.1 ఇవన్నీ ఫ్లోటింగ్. ఎక్కడైతే మనకి డెసిమల్ వాల్యూస్ ఉంటాయి ఇవన్నిటిని మనం ఫ్లోటింగ్ వాల్యూస్ అంటాం. ఈవెన్ నెంబర్స్ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా స్క్రీనింగ్ టెస్ట్ పెడుతుంది, ప్రోగ్రామింగ్ ఫస్ట్ రౌండ్. దాంట్లో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఆ లాజిక్ కోసం నేను చెప్తున్నాను అనమాట. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అందరికీ తెలుసు కదా. ఏ నెంబర్స్ అయితే 2తో డివైడ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయిపోయి రిమైండర్ 0 వస్తుందో అవి ఈవెన్ నెంబర్స్. ఏ నెంబర్స్ అయితే 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుందో అవి ఆడ్ నెంబర్స్. అంతే కదండి? అవునండి. ఓకే, రైట్. ఇప్పుడు నేను మీకు రిమైండర్ ఆపరేషన్ చెప్పాను కదా. రిమైండర్ అనేది ఏం చేస్తుందో, ఈ రిమైండర్ ఆపరేటర్ని యూజ్ చేసి మీరు ఒక నంబర్ని
93 అనేది ఈవెనా ఆడా ఎలా చెప్తారు? లాజిక్ చెప్పండి నాకు. మీకు ప్రోగ్రామింగ్ కాదు నేను అడిగేది, లాజిక్ అడుగుతున్నా. 93 అనేది ఈవెనా ఆడా అనేది ఎలా చెప్తారు? లాజిక్ చెప్పండి. 2 divided by 3 చూస్తాము. 2/3 చూస్తారా? 93 divided by 2 93 46 వస్తుంది. 1 రిమైండర్. ఏం ఆపరేషన్ Odd. చేస్తారు? ఇప్పుడు మనకి డివిజన్ చేయడానికి నేను మీకు 3 ఆపరేషన్స్ చెప్పానండి. ఒకటి సింపుల్, ఇది డివిజన్, ఇంకొకటి ఈ డివిజన్, ఇంకొకటి ఇది. 3 వాడాం మనం. ఇందుట్లో పర్ఫెక్ట్ డివిజన్ సో పర్సెంటేజ్ యూస్ చేస్తాము. పర్సంటైల్ 93%. మాడ్ 93% అనుకోండి. దీన్ని ఏం పేరు పెట్టి పిలవాలంటే మాడ్యులస్ ఆపరేటర్, లేకపోతే రిమైండర్ ఆపరేటర్. ఓకే, రిమైండర్ ఆపరేటర్ని గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజన్ లేకుండా. ఈ రిమైండర్ ఆపరేటర్ని మీరు యూజ్ చేశారనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? రిమైండర్ ఆపరేటర్ని 2కి యూజ్ చేస్తే మీకు రిజల్ట్ ఏం రావాలండి? రిజల్ట్ ఏమొస్తే ఇది ఈవెన్ నెంబరు, ఏమొస్తే ఇది ఆడ్ నెంబరు. 0 వస్తే even. 1 వస్తే out. అంతే కదా, 0 వస్తే ఈవెన్ రిమైండర్ అనేది, ఆడ్ 1 వస్తే ఆడ్. రైట్ గైస్, ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు దీన్ని మీరు ఎక్స్ప్రెషన్లో ఎలా రాస్తారు? 93 మాడ్యులో 2 ఈక్వల్ టుకి డబుల్ ఈక్వల్ టుకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి మీరు? ఈక్వల్ టు అంటే అసైన్ అవుతుంది వాల్యూ. A equal to 10, B equal to 10. డబుల్ ఈక్వల్ టు అంటే వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ అని చూసుకుంటాం. రైట్. ఈక్వల్, ఓన్లీ ఈక్వల్ రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసామనుకోండి. 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నామని. మీరు ఈ అన్నిటి గురించి మనం డీప్గా డిస్కస్ చేస్తాం, కానీ జస్ట్ ఎందుకంటే ఓన్లీ వచ్చింది కాబట్టి డిస్కస్ చేస్తాం. అది ఈక్వల్ టు అంటే ఇటుపక్కన ఉన్నది ఇటుపక్కన ఉన్నది సమానమా కాదా అని చెప్పి చెక్ చేయడం అనమాట. ఇప్పుడు డబుల్ ఈక్వల్ టు 0 చెప్పాము. ఇది ట్రూ అయ్యిందనుకో, దీని మీనింగ్ ఏంటి? 93 అనేది ఏంటిది? ఈ పర్టికులర్ లెఫ్ట్ సైడ్ మనం చిన్నప్పుడు చేస్తాం కదండి, LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయితే అయ్యిందనుకోండి, ఇది ట్రూ. ఇది ట్రూ అయితే ఇది ఈవెన్ నెంబర్. ఇది ఫాల్స్ అయితే ఇది ఆడ్ నెంబర్. Odd number. ఓకే, నేను ఇంకొక చిన్న లాజికల్ క్వశ్చన్ అడుగుతాను. యూ ట్రై టు సాల్వ్ ఇట్. ఒక నంబరు 9తో డివిజిబుల్ అవుతుందా అవదా అనేది ఎట్లా చెక్ చేస్తారు చెప్పండి? సేమ్ ఇదే లాజిక్. థౌజండ్ 94 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు? 1094 module 9. If it is 0, then it is perfectly divisible. If it is 1, not. రైట్, అంతే కదా మీరు రాసే ఎక్స్ప్రెషను. ఇప్పుడు 1094 మాడ్యులో డివిజన్ బై 9 5 వచ్చింది. అంటే ఇది అబ్సల్యూట్లీ నాట్ డివిజిబుల్ బై 9, అంతే కదా. రిమైండర్ 5 వచ్చింది అంటే డివిజిబుల్ కాదు కదా. ఇప్పుడు దీన్ని దగ్గరలో డివిజిబుల్ అయ్యే నెంబర్కి పెట్టాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఎయిదర్ దీనికి 4 అన్నా యాడ్ చేయాలి, లేకపోతే 5 అన్నా తీసేయాలి, అంతే కదా. 1089 ఓకేనా, లేకపోతే 1093 సారీ 5 కదా ఉన్నది, 4 యాడ్ చేస్తే 94కి 4 యాడ్ చేస్తే 98. ఈ 2 నెంబర్లతో దేంతో దాంతో ఇది పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఏ నెంబర్ అయినా కానీ దేంతో అయినా కానీ పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది, దాని మల్టిపుల్ థింగ్స్లో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే దాంతో చేస్తే వచ్చేది రిమైండర్ అని చెప్పి. ఓకే, క్లియర్? రిమైండర్ కాన్సెప్ట్ అర్థమైందండి అందరికీ? ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండర్స్టూడ్?
ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఎస్ సిస్టర్ క్లియర్. ఓకే క్లియర్. రైట్. సో నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ జస్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఎక్స్పోనెన్షియల్, రిమైండర్ డివిజను, ఈ పర్టికులర్ డబల్ ఫార్వర్డ్ స్లాషెస్ ఉంది చూసారా, దీన్ని మనం ఏమంటామంటే స్టెప్ డివిజన్ అంటాం అనమాట. ఇది ఏం చేస్తుంది, ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ది కోఫిషియంట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్ థింగ్స్ ఆర్ ఇండివిజువల్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఫస్ట్ మీరు ఇప్పుడు ఐ హోప్ ఎవ్రీ వన్ ఇన్స్టాల్ ది అనకొండ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా అనకొండ ప్లాట్ఫామ్ ఇన్స్టాల్ చేయకపోతే మస్ట్ అండ్ షుడ్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ విల్ గో టు అవర్ బేసిక్ థింగ్స్. మనకి బేసిక్గా లాంగ్వేజ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయండి. సింటాక్స్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్ అని చెప్పి మనం కోడ్ రాసేటప్పుడు మనం చేసే తప్పులు. సింటాక్స్ ఎర్రర్స్ అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చేసే గ్రామర్ ఎర్రర్స్ అనమాట. ఎందుకని గ్రామర్ ఎర్రర్స్ అంటున్నాం, మనం మాట్లాడేది ఎదుటోడికి అర్థమవుతుంది కదంటే హ్యూమన్ కాబట్టి అలాంటి తప్పులు చాలామంది దగ్గర వినుంటాడు, వాళ్ళు మన ఇంటెన్షన్ ఏంటో వాళ్ళకి తెలుసుద్ది కాబట్టి వాటిని సింటాక్స్ ఎర్రర్స్ అంటాం. రన్ టైమ్ ఎర్రర్స్ అంటే ఇప్పుడు మనం రాసిన కోడ్లో ఉన్న తప్పు ఉంటే దాన్ని మనం రన్ టైమ్ ఎర్రర్ అంటామండి. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సింటాక్స్ అంతా కరెక్ట్గానే ఉంటుంది కానీ వాటిని రన్ టైమ్ ఎర్రర్స్ అంటాం అనమాట. రన్ టైమ్ ఎర్రర్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇది నేను మామూలుగా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 ప్లస్ మైనస్ ఏమొచ్చింది ఇక్కడ మీరు చూడండి. ఏమని వచ్చింది, వాట్ ఈస్ ద ఎర్రర్ యు ఆర్ ఏబుల్ టు సీ? ఇన్వాలిడ్ సింటాక్స్. అంటే ఆ పైథాన్ లాంగ్వేజ్ రాసినోడు ఇలా డాలర్ సింబల్ 2 నెంబర్స్ మధ్యలో వస్తే ఏం చేయాలనేది దానికి చెప్పలా. అలా చెప్పకపోవడమే, అలా లేని కాంబినేషన్లో మనం రాయాలని ట్రై చేయడమే సింటాక్స్ ఎర్రర్స్. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక ప్రింట్ యూస్ చేసాం కదా మనం. ప్రింట్ యూస్ చేసి ఇప్పుడు నాకు వచ్చింది. ఇది నేను అన్ని రూల్స్ కరెక్ట్గా ఫాలో అయ్యాను. ఏమని చూపిస్తుంది ఇప్పుడు చూడండి, ఇన్కంప్లీట్ అవుట్పుట్, ఇన్కంప్లీట్ ఇన్పుట్. ఇన్పుట్ సారీ. ఎక్కడ ఎర్రో కూడా చూపిస్తుంది చూడండి, మీకు ఇక్కడ యారో సింబల్ చిన్నది కనిపిస్తుంది. ఎక్కడ తప్పు రాశారు మీరు అనేది కూడా మీకు చూపిస్తుంది. ఓకే, దీన్ని నేను పెట్టాను సింటాక్స్ ఎర్రర్ కదా. ఇదేం చూపిస్తుంది ఇప్పుడు మళ్ళీ మీకు మెసేజెస్ చూడండి. ఎప్పుడు కూడా మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే దాంట్లో ఉన్న ప్రాపర్ ఎర్రర్స్ని రీడ్ చేయడం, దాన్ని అర్థం చేసుకుంటాం చూడాలి. అప్పుడే మనం ఎర్రర్స్ని ఈజీగా ఫిక్స్ చేయగలుగుతాం అనమాట. చూడండి ఒకసారి ఇప్పుడు ఏం చెప్తుంది, ఇది కూడా సింటాక్స్ ఎర్రరే. ఎర్రర్ ఎక్కడుంది, అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ డిటెక్టెడ్ ఎట్ లైన్ 1 అని చెప్తుంది. అన్టర్మినేటెడ్ అంటే ఎక్కడ మనం క్లోజ్ చేయాల, కోడ్స్ ఓపెన్ చేసాం కానీ క్లోజ్ చేయాల అని చెప్తుంది అది. మీకు స్ట్రింగ్ లిటరల్ అంటే చెప్పాను కదా, లిటరల్ అంటే ఏదైనా 2 డబల్ కోట్స్ మధ్యలో కానీ సింగిల్ కోట్స్ మధ్యలో కానీ ఉంటే దాన్ని మనం లిటరల్ అంటాము. లోపల స్ట్రింగ్ వాల్యూ ఉంటే స్ట్రింగ్ లిటరల్ అంటాం, ఇంటిజర్స్ ఉంటే ఇంటిజర్ లిటరల్ అంటాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ బ్రీఫ్లీ అబౌట్ ఇట్. ఇవి సింటాక్స్ ఎర్రర్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. అదే మీరు రన్ టైమ్ ఎర్రర్ చూడాలనుకోండి, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఎందుకంటే ఇది మీరు ఇంకా ఇన్స్టాల్ చేయలేదు యాక్చువల్గా. ఇప్పుడు ఓకే, మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు 99 ఇచ్చారు, 99 ఇచ్చాను. ఆ తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాను.
ఏ ప్లస్ బి యాడ్ చేస్తే ఎంత? ఏం చూపిస్తుందండి? ఎందుకు రాలేదు ఆన్సరు? వాట్ ఈస్ ద రీజన్? వాల్యూస్ డిఫైన్ చేయాలి. రాసాం కదా అక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు అది రన్ 99 చేయలేదు. బి ఈజ్ ఈక్వల్ టు 1. Values. B equal to 1 అనేది రన్ చేయలేదు. మనం అక్కడ రాసాము. ఇన్పుట్ రన్ రాసినంత చేయలేదు సార్ ఆ మాత్రాన ట్యాబ్. సరిపోదు. రైట్, రాసినంత మాత్రం సరిపోదు. ఆ రాసిన దాన్ని మనం కంప్యూటర్కి చెప్పాలి కదా, పైథాన్ కంపైలర్ చెప్పాలి, మన ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పాలి. ఏ అంటే 99, బి అంటే 1 అని చెప్పి మనం ఎప్పుడు చెప్పినట్టు? ఓన్లీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే మనం దానికి చెప్పినట్టు. ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. ఇటువంటి ఎర్రర్స్ని రన్ టైమ్ ఎర్రర్స్ అంటాం. వీటిని రన్ చేసే వరకు మనకు ఆ ఎర్రర్ తెలియదు. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? ఓకేనండి. ఎస్ సిస్టర్. ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఓకే, రైట్. మీరు ఆల్రెడీ అనకొండ ప్లాట్ఫామ్ ఇన్స్టలేషన్కి సంబంధించి అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. లేకపోతే ప్రీవియస్ డెమోలో మనం డిస్కస్ చేసాము, ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసాము. మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దెన్ మిమ్మల్ని గ్రూప్లోకి యాడ్ చేస్తారు రేపు, ఒక ప్రాపర్ గ్రూప్లోకి. ఆ గ్రూప్లో మీరు పోస్ట్ చేయొచ్చు, పీపుల్ విల్ రెస్పాండ్ టు యూ. లేకపోతే మీరు ఎక్కువ మందికి ప్రాబ్లం ఉందనుకుంటే వన్స్ అగైన్ ఐ విల్ టీచ్ ఇట్ ఇన్ ది క్లాస్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే. అట్లాగే మీరు దీంతో పాటు మీరు ఏం చేయాలి అంటే లోకల్గా కూడా మీరు పైథాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు పైథాన్ కొట్టి డౌన్లోడ్స్లోకి వెళ్ళి విండోస్కి వెళ్ళి ఇప్పుడు రీసెంట్గా ఉన్నది పైథాన్ 3.12.1. ఓకేనండి. మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయిన దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సెర్చ్లోకి వెళ్ళి పైథాన్ అని కొడితే పైథాన్ 3.12 అని వస్తుంది, ఐడిఎల్ఈ అనే కూడా వస్తుంది. ఈ రెండిట్లో దేన్ని ఓపెన్ చేసినా కానీ పైథాన్ 3.12 అని కనిపించే ఈ షెల్ను ఓపెన్ చేస్తే మీకు ఇది ఇట్లా కనిపిస్తుంది. ఇట్లా కనిపించి మీకు ఏం కనిపిస్తుంది? పైథాన్ వర్షన్ కనిపిస్తుంది. దాని తర్వాత ఈ లైసెన్సెస్ దేని మీద ఉంది, మీరు హెల్ప్ కావాలంటే ఏం చేయాలి, లైసెన్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలి అని చెప్పి ఇది చూపిస్తుంది. అట్లా కాకుండా పైథాన్ ఐడిఎల్ఈ అని చెప్పి మీద కానీ టైప్ చేశారనుకోండి, ఐడిఎల్ఈ అని చెప్పి నాకు చూపిస్తుంది కదా, ఐడిఎల్ఈ యాప్ అని దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఒక ఇంటరాక్టివ్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ అవుతుంది. అది కూడా సేమ్ ఇలాగే ఓపెన్ అవుతుంది. కానీ జస్ట్ దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇందాక దీంట్లో మనకి ఆప్షన్స్ లేవు. సేవ్ చేసుకుంటానికి, కొత్త ఫైల్స్ క్రియేట్ చేయడానికి, డీబగ్ కానీ డిఫరెంట్ ఆప్షన్స్ లేవు. ఇందులో ఏంటి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. మనం రాసిన కోడ్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇక్కడ మీకు 3 డాట్స్ చూపిస్తుంది చూసావా, అక్కడ ఒకటి కర్సర్ ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది చూసారా, 3 యారో సింబల్స్ ఉన్నాయి. దాన్ని మనం ప్రాంప్టింగ్ స్పేస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రాంప్టింగ్ అంటే మళ్ళీ మీరు డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకోవద్దు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది ప్రాంప్టింగ్. అది అంటే మనం అక్కడ అది మన కోసం వెయిట్ చేస్తుంది, మనం చేయడం కోసం. దానికి మనం ఇన్పుట్ ఇవ్వాలి, అదనమాట. ఇప్పుడు ఇక్కడ నేను 2 + 3 ఇచ్చా, ఆన్సర్ వచ్చింది. మళ్ళీ ప్రాంప్ట్ చేస్తుంది, మళ్ళీ నాకు పని చెప్పండి అంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ చూడండి. కానీ ఏంటి, ఇక్కడ మనం దీన్ని సేవ్ చేయడానికి ఏం లేదు మనకి. ఇక్కడ డైరెక్ట్ కంపైలింగ్ ఎన్విరాన్మెంట్. ఇందుట్లో మాత్రం మనం కావాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు, అంతకుముందు రాసిన కోడ్లో ఓపెన్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు మనం. ఓకేనండి, క్లియర్? ఇది పైథాన్ షెల్. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఏదైతే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేశారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే ప్రింట్ ఫంక్షన్ మీరు యూజ్ చేయొచ్చు. ప్రింట్ 1 2 3 యాజ్ ఇట్ ఈస్. అదే మీరు ఎందుకు ఎర్రర్ వచ్చిందండి చెప్పండి? వాట్ ఈస్ ద ఎర్రర్ రీజన్? డబుల్ కోట్
కేస్ డబుల్ సెన్సిటివ్ కోట్ ఇవ్వలేదు. లేదు, పైన కూడా అట్లాగే ఇచ్చాను కదా, పైన రిజల్ట్ వచ్చింది కదా నాకు. Key, We have used print, capital print keyword, print print keyword. capital P ఇచ్చారు కదా. రైట్. పైథాన్ అనేది ఇనీషియల్గా మనం జూపిటర్ స్పేస్ నోట్బుక్ అనేది వాడాం చూసారా, అదొక్కటి మాత్రమే కేస్ ఇన్సెన్సిటివ్. రిమైనింగ్ అన్ని చోట్ల కూడా పైథాన్ కేస్ సెన్సిటివే. ఓకేనా? మనం ఫస్ట్లో జూపిటర్ నోట్బుక్ని ఇనిషియేట్ చేయడం కోసం జూపిటర్ స్పేస్ నోట్బుక్లో ఎట్లా అయినా వాడాము ఒకటే అనుకుంటారేమో. పైథాన్లో అంతా కూడా కేస్ సెన్సిటివే. ఓకేనండి? ఇప్పుడు ఇందులో మనం కోడ్ రాస్తున్నాం. ఏం రాస్తున్నాం ఇప్పుడు? ఏ ప్లస్ బి ఏమని అడుగుతుంది? ఏ ఈజ్ నాట్ డిఫైన్ అని అడుగుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాము, బి ఈజ్ ఈక్వల్ టు 13 ఇచ్చాము. ఇప్పుడు ఏ ప్లస్ బి అడిగితే ఆన్సర్ ఇస్తుంది. ఓకే, మీరు దాంట్లో ప్రాక్టీస్ చేసుకోండి, లేకపోతే దీంట్లో అయినా ప్రాక్టీస్ చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు ఎందుట్లో ప్రాక్టీస్ చేసినా కానీ ప్రాబ్లం లేదు. కానీ జూపిటర్ నోట్బుక్లో ఏంటంటే మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ ఆ పర్టికులర్ కోడ్ కింద మీరు రాసుకుని నన్ను అడగడానికి ఉంటుంది. లేకపోతే ఏదైనా మీకు తప్పు వచ్చినా కానీ దాన్ని అట్లాగే ఉంచేసి మీరు నెక్స్ట్ లైన్స్లో కోడ్ రాసుకుని దాన్ని కూడా మీరు రిఫరెన్స్గా పెట్టుకుని ఉండడానికి బాగుంటుంది అన్నమాట. ఇది వాడడం ఏమి బ్రహ్మ విద్యం కాదు, డెవలపర్సే వాడరు ఏమి. ఇది వాడడం ఎలా తెలుసుకుంటే ఎవరైనా యూస్ చేయొచ్చు. ఓకేనా? క్లియర్? దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి, మర్చిపోకుండా దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసి మనం కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం వెన్ ఎవర్ దేర్ ఇస్ ఏ నెసెసిటీ. సో ఇది పైథాన్కి సంబంధించిన పార్ట్. అండ్ కమింగ్ టు వేరియబుల్స్. వేరియబుల్స్ గురించి మనం డిస్కస్ చేయాలంటే, వేరియబుల్ అంటే ఏంటండి? వేరియబుల్ అంటే ఏంటి? మనం డే టు డే లైఫ్లో వాడతాము. ఎక్సెల్లో ఫార్ములాస్ రాయాలన్నా వాడతాము, రెఫరెన్స్ తీసుకోవడానికి. చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ చేయడానికి వేరియబుల్ ఏ ఈజ్ ఏ వేరియబుల్, బి ఈజ్ ఏ వేరియబుల్, ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్, వై ఈజ్ ఏ వేరియబుల్ అని వాడుతూనే ఉన్నాం. వేరియబుల్ అంటే ఏంటిది? వేరియబుల్ అనేది ఒక వాల్యూని అసైన్ చేసిన దానికి ఇచ్చే నేమ్. సింపుల్గా చెప్పాలంటే ఒక నేమ్ అండి. ఏ నేమ్నైనా కానీ పైథాన్లో ఒక వేరియబుల్ అని చెప్పే అంటాం. ఓకే, ఒక రిఫరెన్స్, ఒక నేమ్. క్లియర్? వేరియబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని అంటే ఇవి మనం అనుకున్న వాల్యూస్ని యాక్సెసిబుల్గా ఉంచుతాయి. ఇప్పుడు మీకు కంపెనీలో ఎంప్లాయీ ఐడి ఉందండి. ఈ ఎంప్లాయీ ఐడి ఎందుకు ఇచ్చారు మీకు? ఎంప్లాయీ ఐడి ఎందుకు కావాల్సి వచ్చింది చెప్పండి? మనకు పేర్లు ఉన్నాయి కదా, కానీ ఎంప్లాయీ ఐడి ఎందుకు? ఇట్స్ ఏ యూనిక్ రెఫరెన్స్. మన పేరుతో పాటు ఇంకొకటి ఎవడన్నా ఉండొచ్చు. లేకపోతే మన పేరు మిస్టేక్ రాశారనుకోండి, ఒక లెటర్ అటు ఇటు రాశారనుకోండి, మళ్ళీ అది ఇంకో కొత్త పేరు అయిపోవచ్చు. అసలు మనం ఎంప్లాయీ కాదని చూపించొచ్చేది. సో అట్లా కాకుండా మన డీటెయిల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి మనకు ఒక ఎంప్లాయీ ఐడి ఇస్తే ప్రతిసారి కూడా దీంతో సెర్చ్ చేసుకుంటూ వ్యాలిడేషన్స్, వెరిఫికేషన్స్ జరుగుతూ ఉంటాయి. అట్లాగా ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం అనుకోండి, ఇది వాల్యూ, ఇది వేరియబుల్. ఈ వేరియబుల్కి మనం ఇచ్చిన నేము ఏ. గైస్, ఈజ్ ఇట్ క్లియర్? Yes. ఓకే, మనం జనరల్గా యూజ్ చేసే ఆపరేటర్ సింబల్స్ వీటి గురించి మనం డిస్కస్ చేసాము. ఓకే, ఇఫ్ ఎనీ వన్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ రిలేటెడ్ టు ఇట్ ప్లీజ్ లెట్ మీ నో. ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడం, ప్లస్ ఎడిషను, మైనస్ సబ్స్ట్రాక్షను, డివిజను, మల్టిప్లికేషను, మాడ్యులో డివిజను, స్టెప్ డివిజను. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు అనేది ఏంటిది? నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఆ వాల్యూని ఆ వేరియబుల్కి అసైన్ చేసేది అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ సబ్జెక్ట్ అనే వేరియబుల్, దీన్ని మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి? హౌ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్? Guys, how you are going to explain it? Value
value data science with generative AI is assigned to subject. వాల్యూ అంటే ఇది ఓవరాల్గా వాల్యూ కదా. Value. ఈ వాల్యూ అనేది ఈ సబ్జెక్ట్ అనే వేరియబుల్కి అసైన్ చేసాం మనం, అంతే కదా. క్లియర్. ఇప్పుడు ప్రింట్ అంటే ఏంటి? మనం జనరల్గా మనకు ప్రింట్ అనేది ఏంటి? ప్రింట్ అనేది మనం డే టు డే లైఫ్లో వాడతాం. ప్రింట్ అంటే ఏం చేస్తుందండి? అది ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ అనేది దాన్ని దేన్ని ప్రింట్ చేయమంటే దాన్ని మనకు చూపిస్తుంది. దట్ ఈజ్ నాట్ ఏ అవుట్పుట్, ఇట్ విల్ జస్ట్ డిస్ప్లే ద టెక్స్ట్. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మీకు నేను ప్రింట్ యూస్ చేసినప్పుడు ఒకలాగా వచ్చింది టెక్స్ట్ రిజల్ట్, మీకు ప్రింట్ యూస్ చేయకుండా చూపించినప్పుడు ఒకలాగా వచ్చింది. అండర్స్టూడ్? ఒకసారి చూడండి, దీనికేమో అవుట్ లేదు, అవుట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ అవుట్పుట్. దీనికేమో అవుట్పుట్ ఉంది, దీనికేమో అవుట్పుట్ లేదు. ఎందుకనే? వాట్ ఈస్ ద రీజన్ గైస్? హలో, ఫస్ట్ దానికి అక్కడ మనం ప్రింట్ అనేది మెన్షన్ చేసాం కదండి, డిఫైన్ చేసాం. ప్రింట్ డిఫైన్ చేసి దానికి మనం ఏం చెప్పాలనేది ఆ వేరియబుల్ అక్కడ ఇచ్చాం మనం అసైన్ చేసి సబ్జెక్ట్. సెకండ్ దానికి వితౌట్ ఎనీ ఆస్కింగ్ వీ హ్యావ్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ ది అవుట్పుట్. ఓకే, వేరియబుల్కి అవుట్పుట్ అడుగుతున్నాం. రైట్. సరే, ఇప్పుడు ఇక్కడ నేను ప్రింట్ గురించి, ప్రింట్ ఫంక్షనాలిటీ గురించి మీకు క్లియర్గా అర్థం కావాలంటే జూపిటర్ నోట్బుక్లో వర్క్ చేసేటప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము, దాంతో మీకు క్లారిటీ వస్తుంది. 2 + 3 ఆన్సర్ ఎంత వస్తుంది? ఇప్పుడు మీకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? అవుట్పుట్ ఏమొస్తుందండి? సిల్లీ క్వశ్చన్ కాదు, ఆన్సర్ చెప్పండి అందరూ. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే? 46 రావాలి. మరి పైన 2 + 3 ఆన్సర్ ఇక్కడ మనకు రెండో ఆపరేషన్ మనం పర్ఫామ్ చేయమని అడుగుతున్నాం కదా, 2 + 3ని 12 + 34ని. మనకు ఆన్సర్ ఏ వేరియబుల్కి అసైన్ చేయలేదు కాబట్టి ఓవర్ రైడ్ అయిపోతుంది, ఏదో ఒకటే అవుట్పుట్ వస్తుంది. ఎందుకని? దీనికి అసైన్ చేయలేదు కదా మనం, వేరియబుల్కి అసైన్ చేయలేదు, సరే, ప్రింట్ స్టేట్మెంట్ ఏమీ లేదు. ఓకే సరే, నేను వేరియబుల్కి అసైన్ చేశాను, దీన్ని కూడా వేరియబుల్కి అసైన్ చేశాను ఈ మాటని. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ రాలేదే. డిఫైన్ చేయాలి కదండి, దేనికి ఏ వేరియబుల్కి మనం అవుట్పుట్ ఇవ్వాలి. ఓకే సరే, ఏని కాల్ చేశాను, బీని కాల్ చేశాను, మళ్ళీ బీనే వచ్చింది. నేను ఆల్రెడీ వేరియబుల్కి అసైన్ చేసిన. ఏం చేస్తే వస్తా అంటారు చెప్పండి ఇప్పుడు? గుర్తుపెట్టుకోండి, ఏ కామా బి లేకపోతే ప్రింట్ ఏ అండ్ బి ఏదో ఏ కామా బి రాద్దాం అంటారా? ప్రింట్ ఇచ్చేసండి, ప్రింట్ ఏ కామా బి, ప్రింట్ ఏ స్పేస్ బి ఇచ్చేయండి, వస్తుంది. అదేదో వేరేలాగా వచ్చింది, అదొక డేటా టైప్. పైథాన్లో ఒక డేటా టైప్, డేటా టైప్ అది ట్రిపుల్ అంటాం అనమాట మనం. ట్రిపుల్. సో గుర్తుపెట్టుకోండి, పైథాన్లో ఎప్పుడు కూడా మీకు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఎగ్జిక్యూషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 2 + 3 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని రిజల్ట్ కూడా వస్తుంది. కానీ ఏంటంటే ఇట్ విల్ డిస్ప్లే ఆర్ ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్ ఓవర్ రైటెడ్ బై ప్రీవియస్, ఓవర్ రైటెడ్ బై ది నెక్స్ట్ వన్, ఓవర్ రైటెడ్ బై ది నెక్స్ట్ వన్. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఆపరేషన్ పర్ఫామ్ చేశాను అనుకోండి, దాని ఆన్సర్, దీని అర్థం ఫస్ట్ 2 లైన్లు ఎగ్జిక్యూట్ అవ్వలేదని కాదు, ఎగ్జిక్యూట్ అయినాయి. 2 + 3 5 వచ్చింది. ఈ 12 + 34 46 అనేది 5ని రీప్లేస్ చేసేసింది. ఈ 12 + 56 68 అనేది ఆ ముందు దాన్ని రీప్లేస్ చేసేసింది. ఇలా కాకుండా ఈ అన్ని రిజల్ట్స్ మనం చూడాలనుకుంటే మనం యూజ్ చేయాల్సింది ప్రింట్ ఫంక్షన్. ఓకేనా?
ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఆన్సర్. మూడిటి వాల్యూ వస్తుంది. ఎందుకనే వస్తుంది మూడింటి వాల్యూ? నేను ప్రింట్ రెండింటికే వాడింది. మూడోది ఎట్లా అంటే థర్డ్ వన్ ఎట్లయినా లాస్ట్ ఎగ్జిక్యూషన్ కూడా డీటెయిల్ చూపిస్తుంది అబ్సల్యూట్లీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. గుర్తుపెట్టుకోండి, ప్రింట్కి మీకు అవుట్పుట్ అని చూపించదు, ఓన్లీ దీనికి మాత్రమే అవుట్పుట్ అని చెప్పి చూపిస్తుంది మీకు. క్లియర్ గైస్? ఓకే రైట్. ఇప్పుడు నేను దీన్ని చిన్న చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు మీకు ఏం చూపిస్తుంది? నౌ వాట్ ఈస్ ద రిజల్ట్ యూ విల్ గెట్? లాస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అవుట్పుట్ చూపిస్తుంది. 5 ఆ 68 సెకండ్ వాల్యూ అసలు ఫ్యూచర్ 12 + 56 ఫ్యూచర్ 2 + 3 చూపిస్తుంది. ప్రింట్ స్టేట్మెంట్ చూపిస్తుంది, లాస్ట్ లో అవుట్పుట్ చూపిస్తుంది. లాస్ట్ ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, ఇది లాస్ట్ ఎగ్జిక్యూటెడ్ అవుట్పుట్ అనేది ఇది కాదు ఇందుట్లో, ఇది అర్థమైందా? మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందాక మీరు చెప్పిన స్టేట్మెంట్కి చిన్న కాంట్రడిక్షన్ లాంటిది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇందుట్లో ఈ 3 లైన్లో చివరిగా ఎగ్జిక్యూట్ అయిన లైన్ ఏది? ఇందాకడ ఇది. కాబట్టి మీకు ఆ రెండింటిని ప్రింట్ రెస్పాన్సిబిలిటీ 5ని చూపించడం, 12 + 34ని చూపించడం ప్రింట్ రెస్పాన్సిబిలిటీ, 12 + 56ని చూపించడం అనేది పైథాన్ ఇంటర్ప్రిటర్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్లీ ఎగ్జిక్యూటెడ్ రిజల్ట్ని అవుట్పుట్గా చూపించాలి కాబట్టి. అదే ఇందుట్లో అనుకోండి ఏమైంది, ఇది లాస్ట్ ఎగ్జిక్యూటెడ్ కాదు 12 + 56 అనేది, అందుకే దీన్ని పట్టించుకోలేదు. లాస్ట్ ఎగ్జిక్యూటెడ్ ఎట్లాగో ప్రింట్ చూపిస్తుంది కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోవాలి. అట్లా అని చెప్పి అది ఎగ్జిక్యూట్ అవ్వలేదని కదా, ఎగ్జిక్యూట్ అయింది, దాని రిజల్ట్ని మనకి చూపించలేదు, ఓవర్ రైట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఆన్సర్ ఇప్పుడు చెప్పండి. నెక్స్ట్ ఇన్ అనదర్ సినారియో, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఎందుకు రాలేదు? 12 + 56 అనేది ఎగ్జిక్యూట్ అయింది, దాని రిజల్ట్ వచ్చేసింది, కానీ 2 + 3 అనేది దాని రిజల్ట్ని ఓవర్ రైట్ చేసింది. ఈ 12 + 34 అనేది ప్రింట్ స్టేట్మెంట్లో ఉండే రిజల్ట్ని ఓవర్ రైట్ చేయలేదు కదా, అందుకే 46 మళ్ళీ ఇంకోసారి చూపించింది. అదే ఇప్పుడు ఇక్కడ దీని కింద ఇంకొకటి యాడ్ చేసామనుకోండి, ఆ రిజల్ట్ మనకు చూపిస్తుంది. అర్థమైందండి? ప్రింట్ ఫంక్షనాలిటీ పైథాన్ డిఫాల్ట్ రీసెంట్లీ ఎగ్జిక్యూటెడ్ రిజల్ట్ని డిస్ప్లే చేయడం అనే కాన్సెప్ట్. ఎవరికైనా ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? మళ్ళీ ఇంకో ప్రింట్ రాయండి 3 + 7 తర్వాత. పోద్దది. ఓకే, క్లియర్ అండి అందరికీ? యా. ఏమైనా డౌట్ ఉందా? అడగండి ఉంటే. క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఓకేనా? ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ వేరియబుల్ని నేను ఎట్లా పడితే అట్లా రాస్తాను అంటే రాయొచ్చు, దానికి కూడా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి మీరు. ఆ రూల్స్ ఏంటి అంటే ఒకసారి చూడండి. వేరియబుల్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్. అంటే A = 10 వేరు, A = 99 వేరు. మీరు దీన్ని పిలిచి ఈ వాల్యూ రాలేదన్నా, లేకపోతే దీన్ని పిలిచి ఈ వాల్యూ రాలేదన్నా కానీ కుదరదు. ఈ రెండు వేరు వేరు, అది గుర్తుపెట్టుకోండి, కేస్ సెన్సిటివ్. ఓకే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ రూల్ వచ్చేసేటప్పటికి చూడండి, ఇక్కడ నేను జస్ట్ క్యాపిటల్తోను స్మాల్తోను డ్యూరేషన్ అనేది రాశాను. స్మాల్ది పిలిస్తే 4 వచ్చింది, క్యాపిటల్ది పిలిస్తే 6 వచ్చింది. ఓకే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, లెంత్ లిమిట్ అనేది లేదండి, కానీ ఆ వేరియబుల్ నేమ్ అనేది మీనింగ్ఫుల్గా సాధ్యమైనంత షార్ట్గా ఈ రెండు ఫాలో అయ్యేటట్టు పెట్టడం అనేది ఒక గుడ్ ప్రాక్టీస్. లెంత్ లిమిట్ లేదు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టేసుకుని 2 పారాగ్రాఫులు రాసి దాని వాల్యూ 1 అని చెప్పి పెట్టారనుకోండి, చూడడానికి ఆక్వర్డ్గా ఉంటుంది.
సో సాధ్యమైనంత వరకు అట్లా అని చెప్పి వేరియబుల్ 1, వేరియబుల్ 2, వేరియబుల్ 3, వేరియబుల్ 5 అని చెప్పి పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏ వేరియబుల్ ఏంటో మీకు, ఏ వేరియబుల్ని ఎందుకు క్రియేట్ చేశారో, వేరియబుల్ ఏం చేస్తుందో మీకు తెలియదు. ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలంటే దాని నేము షార్ట్గా ఉండాలి, అందుట్లో ఆ వేరియబుల్ని మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అనే ఇంటెన్షన్ కూడా క్లియర్గా కనిపించాలి. ఓకేనండి? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నేను రాశాను చూడండి, జేకే కీబోర్డ్లో వచ్చినట్టు చూసి చేశాను. దానికి 1 అనేది అసైన్ చేసి దాన్ని కాల్ చేస్తే వచ్చింది, అది కాదంటలా. ఇప్పుడు చూడండి, షార్ట్ నేమ్ ఇచ్చామనుకోండి, ఎక్స్, వై, జెడ్, ఏపీ, ఎందుకు మనకేం తెలుస్తుంది తెలియదు. సో ఎప్పుడు కూడా మనం ప్రాపర్గా ఒక కన్వెన్షన్ ఫాలో అయ్యి ఆ వేరియబుల్ మనం ఎందుకు రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాస్తాం కదా, సమ్ ఆఫ్ ది నెంబరు, ఇంట్రెస్ట్, ఇట్లా ఒక వాల్యూ ఉండేటట్టుగా. ఆ తర్వాత ఇంకోటి ఏంటి అంటే మన ఇంకో రూల్ ఏంటంటే వేరియబుల్స్లో ఆల్రెడీ ఇందాక మనం చెప్పాం కదా, క్యాపిటల్ టు స్మాల్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, అండ్ 0 to 9 నంబర్స్ అండ్ అండర్ స్కోర్ సింబల్, ఇవి మాత్రమే అలౌడ్. నేను స్టార్ పెడతాను, లేకపోతే డాలర్ సింబల్ పెడతాను అంటే అది ప్రాపర్ కన్వెన్షన్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వేరియబుల్ నేమ్ ఎప్పుడూ కూడా నంబర్తో స్టార్ట్ అవ్వదు. ఏంటంటే గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ నేమ్ ఎప్పుడూ కూడా నంబర్తో స్టార్ట్ అవ్వదు. ఓకే, ఓన్లీ నేను ఇందాక చెప్పాను చూసావా, V1 = 10, V2 అండ్ సో ఆన్, V100 = 99 ఇలా ఇవ్వడం కంటే ఒక డిస్క్రిప్టివ్ నేమ్ ఇచ్చామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ ఇయర్స్ 10, పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.9. సో ఇట్లా మీరు ఇచ్చారనుకోండి, ప్రోగ్రామ్ రాసేవాడికి తర్వాత చూసేవాడికి కూడా అర్థమవుతుంది ఆ వేరియబుల్ మనం ఎందుకు రాస్తున్నాము అనేది. అది డిస్క్రిప్టివ్ ఫార్మాటింగ్ అనమాట. ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను మామూలుగా మీకు ఇక్కడ రాశాను, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1600, టైమ్ ఇన్ సెకండ్స్ 16,000 అని చెప్పి మనం ఇక్కడ క్లియర్గా రాశాను. చూడండి, ఇక్కడ మీరు అండర్ స్కోర్ అనేది యూస్ చేశారనుకోండి, రీడింగ్ అనమాట, ఈజీగా మనం చదవచ్చు కదా. ఇప్పుడు మనం మెయిల్ క్రియేట్ చేయాలన్నా కానీ అండర్ స్కోర్ని ఎందుకు వాడుతూ ఉంటాము? అండర్ స్కోర్ అనేది మన వాడుకలో ఒక భాగం అయిపోయింది కాబట్టి మనం అండర్ స్కోర్ని యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ ఏ అనేది బి అనేది 2 రెండు ప్రింట్ చేస్తే ఒకటే చూపిస్తుంది. ఇదేమో స్ట్రింగ్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సింగిల్ కోట్స్లో ఉంది కాబట్టి, ఇదేమో నంబర్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ యూస్ చేసినప్పుడు రెండు ఒకలాగానే చూపిస్తుంది. ఓకే, కానీ మనము అట్లా కాకుండా ప్రింట్ యూస్ చేయకుండా దాని అవుట్పుట్ని కానీ చెక్ చేయడానికి చూసామనుకోండి, ఇది స్ట్రింగ్ అని తెలుస్తుంది, ఇది నంబర్ అని తెలుస్తుంది. ఓకే, మీకు ఇది ఐడియా ఉందండి? క్యామెల్ కేస్ అంటే, క్యామెల్ కేసింగ్ ఐడియా ఉందా లేదా? ప్రోగ్రామింగ్లో క్యామెల్ కేసింగ్ యూజ్ చేయడం స్టాండర్డ్ ప్రాక్టీస్ అంటారు కదా. క్యామెల్ కేసింగ్ అంటే ఏంటిది? ఏదన్నా ఒక వర్డ్ని, ఏదన్నా ఒక వేరియబుల్ని రాసేటప్పుడు మీరు ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని వర్డ్స్లో ఫస్ట్ లెటర్లో క్యాపిటల్ ఉంటాయి. అది క్యామెల్ కేసింగ్. ఇప్పుడు మనం పైథాన్లో ఫాలో అయ్యేది స్నేక్ కేస్ అండి. స్నేక్ కేస్ అంటే మనము అండర్ స్కోర్ యూజ్ చేస్తాము, అన్ని స్మాల్లోనే రాస్తాము, కానీ వర్డ్కి మధ్యలో అండర్ స్కోర్ యూజ్ చేస్తాము. ఇది రూలా ఇట్లాగే క్రియేట్ చేయాలంటే కాదు, కానీ ఏంటంటే బెస్ట్ ప్రాక్టీస్, ఒక ప్రొఫెషనల్ ప్రాక్టీస్. మనం రాసిన కోడ్ ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా వర్క్ అవ్వాలి, ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చే వాళ్ళకైనా ప్రాపర్గా అర్థం అవ్వాలి అంటే ఒక స్టాండర్డైజ్డ్ వేలో మనం రాయాలి. ఓకేనా? క్లియర్ గైస్? ఓకే, కామెంట్స్ అనేవి మనం ఎట్లా, ఎందుకు, పర్పస్ ఎందుకు అనేది మనం చూసాము. సో ఇక్కడ నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుందండి? ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు రిజల్ట్? 9 వస్తుంది. పైన 2 + 3 ఓవర్ రైట్ అవుతుంది.
ఓవర్ ఇగ్నోర్ చేస్తుంది. ఓవర్ రైట్ అవుతుందా? ఇగ్నోర్ చేస్తుంది. ఈ 2+3 ముందు మనం హ్యాష్ యూస్ చేసాం చూసారా? ఈ హ్యాష్ అనేది ఏంటి అంటే కామెంట్ అనమాట. ఈ హ్యాష్తో స్టార్ట్ అయ్యింది అంటే ఇంటర్ప్రిటర్ ఏం అర్థం చేసుకుంటుందంటే, ఓహో వాళ్ళు ఏదో పర్సనల్గా వాళ్ళ కోసం నోట్స్ రాసుకున్నారు, దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయవసరం లేదు, ఒమిట్ చేసేస్తుంది దాన్ని వదిలేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనము సింపుల్గా ఎడిషన్ చూడండి, ఎడిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాల, 3+6 అనేది మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది, మీకు ఇక్కడ రిజల్ట్ వచ్చింది. ఇది కామెంట్స్ ఎందుకు రాస్తారంటే ఏం చెప్పాను, మనం కోడ్ ఎందుకు రాస్తున్నామో చెప్పడానికి, మనం నోట్స్ రాసుకోవడానికి, మనం ఏదన్నా ఒకవేళ ఒక దాని మీద ఒక కోడ్ మీద వర్క్ చేసాము, ఒక లాజిక్ మీద వర్క్ చేసాము, అది ఇప్పుడు మనకు అవసరంలో ఫ్యూచర్లో అవసరం, అట్లా అని చెప్పి మనం తీసుకెళ్ళి ఎక్కడో పెట్టమంటే ప్రతిసారి ఎత్తుకోలేము. ఇక్కడే ఉంచేసి దాన్ని కామెంట్లు పెట్టేసాము అనుకోండి, ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినా కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు, కామెంట్స్ అని చెప్పి మన ఇంటర్ప్రిటర్ వదిలేస్తుంది. కాబట్టి అది కామెంట్స్ వలన యూజ్. క్లియరా అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్? హలో, yes. యా క్లియర్. నెక్స్ట్ మనం స్ట్రింగ్ మెథడ్స్. స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్ అండి. మీకు ఈ డేటా టైప్స్ అన్నిటి గురించి ఒకసారి జస్ట్ ఓవరాల్గా బేసిక్గా ఇంట్రడక్షన్ చెప్పి దెన్ విల్ కంప్లీట్ ద స్ట్రింగ్ మెథడ్స్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఎందుకంటే ఇప్పుడు మొదలు పెట్టినా కానీ మనకి అట్లీస్ట్ ఒక 1.5 hours to 2 hours పడుతుంది. ఓకే రైట్. ఇఫ్ ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు అడగండి. దీని గురించే కాదు, ఫస్ట్ సెషనే కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు అడగచ్చు, నో ప్రాబ్లం. నో క్వశ్చన్స్ అండి ఎవరికి? ఫాస్ట్ అవుతుందా స్లో అవుతుందా నాకు చెప్పండి, దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేస్తాను ఏమన్నా. హలో, ఇదే ఫ్లోలో వెళ్దాం. ఓకే బాగుంది సార్, పేస్ బాగుంది. ఓకే, ఎవరికన్నా స్లో అయినట్టు అనిపిస్తుందా, ఎవరికన్నా ఫాస్ట్ అయినట్టు అనిపిస్తుందా చెప్పండి. ఎట్లా కంటిన్యూ చేద్దామంటే ఇదే పేస్ కంటిన్యూ చేద్దాం మనం. ఓకే, మీ స్పెసిఫిక్ పీపుల్ అందరికీ రేపు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు, టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తారు, అందులో యాడ్ అవ్వండి, రిక్వెస్ట్ వస్తుంది. ఓకే, అండ్ అక్కడ మీకు విల్ డిస్కస్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ యాడ్ అవ్వచ్చు. మీన్ వైల్ క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు పోస్ట్ చేయొచ్చు. ద పీపుల్ హూ ఆర్ ఎన్రోల్డ్ ఆల్రెడీ మీకు అడ్మిన్ టీమ్ రీచ్ అవుతారు, యాడ్ చేసి రీచ్ అవుతారు. అట్లాగే ఇంకెవరన్నా జాయిన్ అవ్వాలనుకున్నా కానీ మీరు జాయిన్ అవ్వచ్చు. స్టిల్ యూ హ్యావ్ టైం. బ్రో ఈ రికార్డింగ్ వస్తుందా ఈ నైట్ కి? రికార్డింగ్ రేపొద్దున వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఓకేనా? సార్ మళ్ళీ రీకాల్ చేసుకుందాం అని చెప్పాను. షూర్ డెఫినెట్గా మీరు, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నా కానీ ఒక దాన్ని మీరు పెట్టుకున్నా కానీ మీరు రేపొద్దున గ్రూప్ యాడ్ చేయగానే మీరు ఇక్కడ చూసారు కదా, ఇదంతా కోడ్ ఎగ్జిక్యూట్ చేసింది, ఇదంతా నేను మీకు పంపిస్తాను. ఓకే, జస్ట్ ఏంటంటే మెంబర్స్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా గ్రూప్ యాడ్ చేయలేదు. సో రేపొద్దున కల్లా రేపు బిలో ఇన్ ద ఫస్ట్ హాఫ్లో మీకు గ్రూప్ యాడ్ చేస్తారు, అందులో నేను మీకు ఈ కూడా షేర్ చేస్తాను. ఓకే, మండే నేను మీకు అసైన్మెంట్ షేర్ చేస్తాను ఈ 3 టాపిక్స్ మీద: వేరియబుల్స్, స్ట్రింగ్ మెథడ్స్ అండ్ నంబర్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్. ఈ 5 నెక్స్ట్ వీక్ లోపు మనకు కంప్లీట్ అయిపోతాయి. ఈ 5 వీటికి సంబంధించిన అసైన్మెంట్ మీరు నెక్స్ట్ మండే సబ్మిట్ చేయాలి. మీకు ఈ అసైన్మెంట్ కూడా నేను మండే ప్రొవైడ్ చేస్తాను మీకు. క్లాసెస్ టైమింగ్స్ అందరికీ ఐడియా ఉందండి? ఇంకెవరికైనా కన్ఫ్యూజన్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పడే చెప్తాను. ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టు ద క్లాస్ టైమింగ్స్? 8 PM to 10 PM.
15 or 20 minutes before, or it may extend based on the topics what we are going to choose. Must and should, there will be 4 classes per week. Most of the days 5 classes will happen, but in case నేను కూడా జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నేను ఏదైనా అలొకేట్ చేయలేకపోతే 4 క్లాసెస్ అయితే మస్ట్ అండ్ షుడ్ జరుగుతాయి. అండ్ ఇంకొకటి, వీక్లో మీకు సాటర్డే డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ కావాలా, సండే కావాలా? కావాల్సి వస్తే ఆ టైం ఏ టైం కావాలి? మార్నింగ్లో కావాలా, ఈవినింగ్లో కావాలా, ఆఫ్టర్నూన్ టైం కావాలా, ఏ టైం కావాలి? దట్ ఈస్ ద వన్ ఇన్పుట్ విచ్ ఐ నీడ్ టు టేక్ ఫ్రమ్ విచ్ ఐ నీడ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ యూ. డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్. అన్మ్యూట్ చేయండి అండి, సబ్జెక్ట్ గురించి కాదు కదా అడుగుతుంది. సో సేమ్ టైం పెట్టుకుంటే బెస్ట్. సాటర్డే బెస్ట్ అండి. సేమ్ టైం ఓకేనా? 8 to 10. ఎస్. సేమ్ టైం 8 to 10 అంటే మనకి అట్లీస్ట్, ఎందుకంటే అందరి డౌట్లు క్లియర్. ఓకే సరే పెట్టుకుందాము, డౌట్స్ ఉన్న వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుందాం, నో ప్రాబ్లం. అది సాటర్డే పెట్టుకుందాం, సండే పెట్టుకుందామా? సాటర్డేనా? ఓకే డన్. సాటర్డే ఈవినింగ్ 8 to 10 డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్. ఓకేనా? నేను మీకు మండే అసైన్మెంట్ ఇస్తాను. దగ్గరకు ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి, ఎంసీక్యూస్. ప్రతి ఎంసీక్యూ కింద కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. మీరు ఎంసీక్యూని చూస్ చేసుకుంటంతో పాటు ఆ టెక్స్ట్ కూడా రాయాలి. ఓకేనా? ఎందుకంటే ఓకే, మీరు అలా రాయడం ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు అడిగినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ ఈజీగా చేయగలుగుతారు. ఈ పైథాన్ మాడ్యూల్, కొన్ని మాడ్యూల్స్ కొంత లెవెల్ వరకు అయిన తర్వాత ఇన్ పర్సన్ నేను ఇంటరాక్ట్ అవుతాను. ఇన్ పర్సన్ ఇంటరాక్ట్ అయ్యి మీరు ఎందుట్లో ల్యాగ్ అయ్యి ఉన్నారు, ఎక్కడ వర్కౌట్ చేయాలనే చెప్తాను. ఇన్ కేస్ మీరు ఎందుట్లో ఉన్నా మంచిగా లేకపోతే ఆ ఫీడ్బ్యాక్ మీద మీరు వర్క్ చేయాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అట్లాగే అసైన్మెంట్ అనేది సబ్మిట్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. అసైన్మెంట్ సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 or 2 days ఐ విల్ డిస్ప్లే ద రిజల్ట్స్. అండ్ మీరు ఆ రిజల్ట్స్ని నేను అనలైజ్ చేసుకుని, ఇన్ కేస్ ఎక్కువ మంది ఏదైనా ఒకదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఆ కాన్సెప్ట్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ మంది ఒక క్వశ్చన్ని 15 మంది ఉంటే 15 మంది తప్పుగానే ఆన్సర్ చేశారనుకోండి, ఆ కాన్సెప్ట్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జెన్యూన్గా ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వండి. డోంట్ యూజ్ ఎనీ ఇంటర్నెట్, డోంట్ యూజ్ ఎనీ చాట్ జీపీటీ ఆర్ సంథింగ్ ఎల్స్. దీన్ని మీకు నాకు ఒక ప్రాపర్ ఇంటరాక్టివ్ ఛానల్ లాగా ఉంచండి. మీ రిజల్ట్ చూస్తే నాకు మీకు ఏ కాన్సెప్ట్ అర్థమైనాయి అనేది మీరు చెప్పినా చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. అంతే కదండి. ఒక క్వశ్చన్ ఉంది, మీ 15 మంది తప్పెట్టారనుకోండి, అది నా మిస్టేక్. నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పకపోవడం వల్ల మీరు రాయలేదు దాన్ని. అంతేగాని కావాలని చెప్పి అందరూ రాంగ్ పెట్టరు కదా. ఒక క్వశ్చన్ని 10 members రైట్ పెట్టారు, 5 members అవ్వలేదు అనుకోండి, ఓకే దాన్ని ఒకసారి స్ట్రెస్ చేసి చెప్పాలి మళ్ళీ. ఒక క్వశ్చన్ని 13 members రైట్ పెట్టారు, 2 members రాంగ్ పెట్టారు అనుకోండి, అప్పుడు డెఫినెట్గా మీది మిస్టేక్. 13 మందికి అర్థమైంది, మీకు అర్థం కాలేదంటే మీరు ప్రాపర్గా క్లాస్ ఏం లేదు, లేకపోతే ప్రాపర్గా ప్రాక్టీస్ చేయలేదు. ఆ అనాలిసిస్ చేయడానికి నాకు ఉంటుంది. సో అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఆ ఇంటర్వ్యూని, ఆ అసెస్మెంట్ని జెన్యూన్గా ట్రై చేయండి. క్లాస్ లేనండి, ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసి దాన్ని నేర్చుకుని దాన్ని ఇంటర్వ్యూ చేయండి. మీకు అది అర్థం కాలేదనుకోండి, జెన్యూన్గానే అర్థం కాకపోతే పెట్టండి. గెస్ కూడా చేయొద్దు. అవసరమైతే మీకు అర్థం కాకపోతే దాన్ని వదిలేసేయండి. లేకపోతే నాట్ నోన్ అని చెప్పే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను, దాన్ని పెట్టేసేయండి. అది మీకు ఇంకా కాన్సెప్ట్స్ బెటర్గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి నాకు యూజ్ అవుతాయి. ఇది నేను మళ్ళీ నెక్స్ట్ జరిగే ప్రతి క్లాస్లో నేను దీని గురించి చెప్పానండి. ఈ ఫండమెంటల్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్రియేట్ అకౌంట్ ఇన్ ఖాన్ అకాడమీ అండ్ క్యాగల్. ఈ 2 ఫ్రీనే అండి. మీరు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఏమి అవసరం లేదు. ఈమెయిల్ నెంబరు, మొబైల్ నెంబర్ ఉంటే చాలు. కొన్నిటికి మొబైల్ నెంబర్ కూడా అవసరం, ఈమెయిల్ సరిపోతుంది. ఖాన్ అకాడమీ, క్యాగల్.com, ఈ రెండింటిలోనే అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. క్లియర్? ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఓకే,
చెప్పండి. బ్రో 1 సెక్. చెప్పండి. ఇది kaggle.com అంటే ఐ మీన్ సబ్జెక్ట్ రిలేటెడా, లైక్ మ్యాథమెటిక్స్ రిలేటెడా లేకపోతే? నో డేటా సైన్స్ ఓకే ఓకే. రిలేటెడ్ ఖాన్ అకాడమీ కాంపిటేటివ్స్ అనేది? ఉంటాయి అన్నమాట మనకి. ఖాన్ అకాడమీ అనేది మ్యాథ్ రిలేటెడ్. ఓకే ఓకే. మీ ఇంట్లో ఎవరన్నా స్కూల్ చదివే పిల్లలు ఉన్నా కానీ వాళ్ళ ఖాన్ అకాడమీలో ప్రాబ్లమ్స్ చేయడం అలవాటు చేయించండి. దే విల్ బీ ప్రోస్. స్కూల్ 1 టూల్ దగ్గర నుంచి ఎడిషన్స్ దగ్గర నుంచి ఉంటుంది. జస్ట్ ఇన్స్టాల్ చేసుకుని మీరు ఎక్స్ప్లోర్ చేయండి అకౌంట్స్ క్రియేట్ చేసుకుని. ఓకే, వెన్ ఎవర్ దోస్ ఆర్ రిక్వైర్డ్, వాట్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ యూ నీడ్ టు సూ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండ్ ఐ విల్ టెల్ యూ. మీరు చేయాల్సింది అనకొండ ఇన్స్టలేషన్ కంప్లీట్ చేయడం, పైథాన్ ఐడిల్ ఇన్స్టలేషన్ కంప్లీట్ చేయడం, ఈ రెండిట్లో అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటాం, అండ్ టెలిగ్రామ్లో గ్రూప్లో యాడ్ అవ్వడం, అక్కడ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు పోస్ట్ చేయడం. దిస్ ఈస్ ద టాస్క్ ఫర్ దిస్ వీక్. బై మండే I will provide the next week what we are going to cover all those notes as, and along with that assessment which contains 50 MCQs which are based on all the topics which we are going to discuss and discussing concepts for the next entire week. ఆ క్వశ్చన్స్ మాత్రం జెన్యూన్గా ఆన్సర్స్ చేయండి. దట్ విల్ హెల్ప్ మీ టు గివ్ ఎ బెటర్ ఇంట్యూషన్ టు యూ అబౌట్ దోస్ టాపిక్స్. ఓకేనండి, ఎవరికైనా ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయా? Again, we will meet on Monday, right? Yes. Not on weekend. Yes. Okay. ఇప్పుడు మీకు డౌట్స్ చెప్పడానికి ఇప్పుడే ఉండదు కదా, మనం ఇవ్వలే కదా మొదలు పెట్టింది. Yes. Okay. ఓకే, ఈ వీక్ వరకు ఎంజాయ్ చేయండి. ఓకే, హ్యాపీ వీకెండ్ అండి. ఐ మీట్ యూ ఆన్ మండే. మీకు రేపు పొద్దున గ్రూప్లో యాడ్ చేస్తారు మిమ్మల్ని. రేపు అట్లాగే రికార్డింగ్ కూడా మీకు షేర్ చేస్తారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ గైస్. ఓకే ఓకే బ్రో. Thank you, sister. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Bye.